సో ఇన్వైట్ చేద్దామని స్పీకర్స్ ని. సో వితౌట్ టేకింగ్ మచ్ మోర్ టైం, లెట్ us invite మహేంద్ర అండ్ జానకి on the stage with thundering applause. Right. Thank you very much and good evening friends. Right. So ఈ ఎంటైర్ ఆడిటోరియం బాగా ఎక్సైటెడ్ గా ఉంది, అవునా? That's great guys and this is very privilege for me. This is a special land for me. Like Sachin Tendulkar ముంబై అలనో నాకు నెల్లూరు అలా. This is a very special feeling. ఇదే స్టేజ్ మీద చాలా మంది స్పీకర్స్ హోస్ట్ చేస్తున్నాను నేను. అండ్ దిస్ ఈజ్ ఈ రోజు నా టర్న్ వచ్చింది నా సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి. రైట్. సో నా పేరు మహేంద్ర అండి. బేసికల్ గా నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను. అండ్ నా వైఫ్ జానకి, షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. మేము విక్రమసింహపురి నెల్లూరు నుంచే వచ్చాం. రైట్ రైట్ రైట్. సో మేము ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చున్నామంటే, ఈరోజు మా లైఫ్లో జరిగిన సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో అది మీతో మేము ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం. మా సక్సెస్ జర్నీని మీకు మేము తెలియచేయబోతున్నాం. రైట్. అంటే మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేము ఈ బిజినెస్లోకి ఎలా వచ్చాము, అండ్ అసలు ఈ బిజినెస్లోకి మేము ఎందుకు వచ్చాము, ఈ బిజినెస్ ముందు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఈ బిజినెస్ స్టార్టింగ్లో నా లైఫ్ ఎలా ఉండేది, ఈ రోజు నా లైఫ్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ సక్సెస్ స్టోరీ ఎప్పుడైనా విన్నప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అవునా? అట్లాంటి ఇన్స్పిరేషన్ కనుక ఈరోజు సాయంత్రం మీకు గనక కలిగితే, ఎస్ మీరు కూడా సక్సెస్ఫుల్ కాగలరని ఒక హోప్ ఇచ్చి ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలో నేర్పించేసి ఇక్కడి నుంచి నేను వెళ్తాను. రైటా? రైట్. సో నేను మాట్లాడబోయే ముందరగా నేను అజ్యూమ్ చేసుకున్నాను, ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ, ఈ కింద పైన బాల్కనీలు, వీళ్ళందరినీ నేను ఒక అజ్యూమ్ చేసుకున్నాను. ఈ రూమ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మేము కూడా ఏదో ఒకటి సాధించాలి, మాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, మా ఫ్యామిలీ కంటూ మేము ఏదో కొంత బెటర్ చేయాలి, నా పిల్లలకంటూ నేను ఎక్స్ట్రా ఏమైనా చేయగలగాలి, నేను ఒక బెస్ట్ పర్సన్ గా ఉండగలగాలి, సొసైటీ కంటూ ఉపయోగపడాలి, ఇలాంటి ఆలోచనలతో ఈ రూమ్ లో వచ్చి కూర్చో ఉన్నారో నేను నమ్ముతున్నాను. రైట్. యా. అట్లాంటి వాళ్ళకి మాత్రమే నేను మాట్లాడే ప్రతి మాట వినిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు. ఓకే. అండ్ సో కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్, మా మదర్ ఒక హౌస్ వైఫ్. అండ్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి వీళ్ళకి పుట్టడం అనేది. ఎందుకంటే వీళ్ళ నేర్పించిన డిసిప్లైన్ వల్ల నేను లైఫ్లో చిన్నప్పటి నుంచి ఆర్డినరీగా ఉండే స్టూడెంట్ అయితే కాదు, లైఫ్లో ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయాలి అనే మెంటాలిటీ చిన్నప్పటి నుంచి నాకు పెంచిన వాతావరణంలో డెవలప్ అయింది. అండ్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ డిసిప్లైన్ మళ్ళీ అలవాటైంది. ఓకే. సో అప్పటి వరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే అక్కడి నుంచి నన్ను బ్రిట్ వరల్డ్ వైడ్ ప్రొటెక్ట్ చేసింది. ఓకే. అండ్ మేము 5 brothers and 1 sister, టోటల్ 6 people. బట్ మా ఇంట్లో ఎప్పుడు 16 people కంటే తక్కువ ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే మా ఫాదర్కి మా మదర్కి ఒక హెల్పింగ్ నేచర్ ఎక్కువ అలవాటు అనమాట. మా విలేజ్లో మా రిలేటివ్స్లో ఎవరైనా ఫైనాన్షియల్గా చదువుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళందరినీ మా ఇంట్లో చేర్చుకుని వాళ్ళందరినీ చదివించేవాళ్ళు అనమాట. రైట్. సో నా ఎడ్యుకేషన్లో నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను. ఎప్పుడు కూడా క్లాస్ టాపర్గా ఉండేవాడిని. 7th class పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటారు కదా, ఇప్పుడు లేదనుకుంటాను, అప్పట్లో పెద్ద పబ్లిక్ ఎగ్జామినేషన్ అది. సో 7th classలో నేను మండల్ లెవెల్లో ఫస్ట్ వచ్చాను. అదే ఇప్పుడైతే పెద్ద హంగామా చేస్తారేమో బ్యానర్లు కట్టి, అప్పుడు అదంతా లేదు. అండ్ 7th class వరకు మా విలేజ్లో చదివాను. 8th, 9th, 10th నేను మళ్ళీ నెల్లూరులో చదివాను. నెల్లూరు షిఫ్ట్ అయినాను. 10th classలో అగే నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. అండ్ సో 10th class అయిపోయిన తర్వాత అందరికీ ఒక పెద్ద డెసిషన్ జరుగుతుంది అందరిలో, అవునా కదా? అంటే నెక్స్ట్ వాళ్ళ కెరీర్ ఏంటి అనేది డిసైడ్ చేసే 10th class తర్వాత. బట్ మనమైతే డిసైడ్ చేసుకోము అది, బట్ మనకి ఎవరో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు, మన పేరెంట్స్ మైట్ బి పక్కింటి వాళ్ళు ఎవరో, అవునా కదా? నా లైఫ్లో కూడా అలానే జరిగింది. అండ్ 10th class అయిపోయిన తర్వాత అందరి ఇంట్లో ఇంజనీరా డాక్టరా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఎంపీసీ చేర్పించాలా బైపీసీ చేర్పించాలా అని. బట్ మా ఇంట్లో కేసు ఎలా జరిగిందంటే, ఇతన్ని ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలా లేదా పాలిటెక్నిక్ లో జాయిన్ చేయాలని ఆలోచించారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, పాలిటెక్నిక్ లో ఫస్ట్ ఇయర్ నుంచి టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తారు. అది ఎందుకు అంత క్రేజ్ మా ఇంట్లో అంటే, మా ఇంట్లో 2 brothers ఇంజనీర్స్ అనమాట. ఒకన్న మెకానికల్ ఇంజనీర్, ఇంకొకన్న వచ్చేసి సివిల్ ఇంజనీర్. మా ఇంట్లో ఇంజనీర్స్ హవా జరుగుతుంది అప్పుడు. సో వాళ్ళందరూ ఏదైతే ఉంటుందో ఎక్కువ అంతే కదా. ఇప్పుడు డాక్టర్ ఇంట్లో చూడండి, ఎక్కువ డాక్టర్సే ఉంటారు, అవునా కదా? చేసుకునే వైఫ్ కానీ పిల్లలు కూడా డాక్టర్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్, అవునా? ఇంజనీర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీర్సే ఉంటారు వాళ్ళ ఇంట్లో. సో మా ఇంట్లో కూడా నన్ను పాలిటెక్నిక్ జాయిన్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఐ గాట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ వచ్చింది. బట్ నేను మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఆప్ట్ చేసేవాళ్ళు.
బట్ కంప్యూటర్ సైన్స్లో నెల్లూరులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదు కాబట్టి మా కాలేజ్లో బ్రాంచ్ అనేది నాకు మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు మా బ్రదర్స్. సో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో 3 years పాలిటెక్నిక్ 3 years కోర్స్ అది 3 years చదువుతున్న టైంలో మా సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ నేర్చుకుని సాఫ్ట్వేర్ సైడ్ టర్న్ అయిపోయినారు. అంటే అప్పుడంతా ఒక సాఫ్ట్వేర్ ఎరా నడుస్తూ ఉండింది. ఆ టైంలో నన్ను ఏం చేసినారంటే అరే మెకానికల్ ఇంజనీరింగ్ ట్రెండ్ కాదు ఇప్పుడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా అని చెప్పారు. ఇట్స్ గాడ్ గ్రేస్. నాకేం జరిగింది అంటే అదే టైంలో నాకు ఒక సర్క్యులర్ వచ్చింది. మా పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్స్కి ఒక సర్క్యులర్ వచ్చింది. ఏమనంటే పాలిటెక్నిక్ చదివే ఏ స్టూడెంట్ అయినా అటు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయొచ్చు, అటు ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయొచ్చు అని. బట్ ఎంసెట్ రాస్తే బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈసెట్ అయితే సేమ్ మెకానికల్లోనే నేను కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. సో నా ఫైనల్ ఇయర్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ 1 month టైం ఉండింది ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి. ఆ 1 month లో మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వెళ్ళి, ఎందుకంటే మాకు పాలిటెక్నిక్లో మ్యాథమెటిక్స్ ఇంత ఉండవు, ఇంటర్మీడియట్ అన్ని ఉండవు. బట్ ఆ 1 month లో కష్టపడి నేర్చుకొని చాలా మంది ఇప్పుడు దానికి 2 years చదువుతూ ఉంటారు, అవునా కదా. బట్ 1 month లో ఇంటర్మీడియట్ మ్యాథ్ మొత్తం నేను నేర్చుకొని రెండిట్లో బెస్ట్ ర్యాంక్ కొట్టాను. అటు కంప్యూటర్ అటు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, అటు ఈసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. బట్ ఆబ్వియస్ గా నాది కంప్యూటర్ సైన్స్ మారాలని నేను డిసైడ్ అయిపోయినాక అటు మా ఇంట్లో డిసైడ్ చేశారు కాబట్టి నేను ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళాను. నాకు అప్పుడు ఒకటి అర్థమైపోయింది, ఏమనంటే ప్రతిదీ వీళ్ళే డెసిషన్ తీసుకున్నారు, అవునా. 10th class తర్వాత ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ వీళ్ళే డెసిషన్ తీసుకున్నారు, పాలిటెక్నిక్ తర్వాత మళ్ళీ కంప్యూటర్ సైన్స్ మారాలని వీళ్ళే డెసిషన్ తీసుకున్నారు. సరే ఒకసారైనా నాకు ఛాన్స్ ఇస్తారేమో అని నేను ఒకటి చెప్పినాను అనమాట. కౌన్సిలింగ్కి వెళ్ళేప్పుడు నేను ఒక 3 ఇంజనీరింగ్ కాలేజీని ప్రిఫర్ చేసినాను మా బ్రదర్కి. 3 ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది, ఎందుకంటే అది నాకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవుదామని. ఫస్ట్ కాలేజ్ నేను ప్రిఫర్ చేసింది వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి క్యాంపస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిబిఐటి హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. థర్డ్ వన్ వచ్చేసి గీతమ్స్ వైజాగ్లో గీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేశాను. మా బ్రదర్ 3 చూసి అరే తిరుపతి అంటే ఒక 120 kilometers డిస్టెన్స్ ఉంటుంది నెల్లూరు నుంచి, ఇది వద్దులే అన్నాడు. నేను అనుకున్నాను అంత దగ్గరలో ఎందుకు దూరంలో చేరేస్తాడేమో అనుకున్నా. చూసి హైదరాబాద్కి అసలు వద్దురా, నువ్వు అక్కడ బుద్ధుడు మాటలన్నీ వినేస్తావు, మళ్ళా ట్యాంక్ బండి ఎక్కేసి ఇది వద్దు అన్నాడు. రేపు ఓన్లీ వైజాగ్ అన్నా సెలెక్ట్ చేస్తాడేమనుకుంటే అరే పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి, సముద్రం ఉంటుంది అక్కడ, అసలు వైజాగ్ వద్దునే వద్దు అన్నాడు. ఈ 3 పక్కన పెట్టి వాళ్ళు ఏం చేసినారంటే అప్పుడు నాకు ఇక్కడ విద్యానగర్ వాకాడ్ అనే ప్లేస్ లో విద్యానగర్ లో ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేశారు నన్ను. సో ఆబ్వియస్ గా తెలియదు చిన్నప్పుడు, సో వాళ్ళు ఏదైతే డిసైడ్ చేస్తామో అదే చదువుతాం. సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఆ రోజు పడినంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నేను ఏ రోజు పడలేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే నేను ఏదో చాలా పెద్ద ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది చూస్తే ఒక రిమోట్ విలేజ్ అది. అఫ్ కోర్స్ కాలేజ్ పెద్దది, బట్ విలేజ్ వాతావరణం మొత్తం. నేను అనుకున్నా ఏందిరా అసలు ఇది అనుకున్నాను. నన్ను అడిగితే మా కాలేజీ చాలా చాలా ఒక 100 రెట్లు బెటర్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీతో పోలిస్తే. పచ్చని పంట పొలాల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కట్టేస్తున్నారు, అవునా కదా. అంటే మేబీ క్లాస్లో బోర్ కొట్టినప్పుడు పోయి వరి కోసొస్తారనేమో, లేకపోతే ఇంజనీర్ కాకపోతే అట్లీస్ట్ వ్యవసాయం చేసుకుని అయినా బతుకుతాడనేమో. అదేదో అయిపోయింది కదా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ. పిలుస్తూ ఉంటారు అందరూ ఆహ్వానితులే మా కాలేజ్కి అని. బట్ ఆ రోజుల్లో సిచ్యువేషన్ ఇట్స్ డిఫరెంట్. కంప్యూటర్ సైన్స్ లో సీట్ రావాలంటే చాలా టఫ్ ఉండేది. ఐ గాట్ ఇన్ టు ద ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కాలేజ్ హాస్టల్లో జాయిన్ అయినాను. సెకండ్ ఇయర్ బీటెక్ చదివేప్పుడు సెకండ్ ఇయర్ బీటెక్ లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అది ఏమనంటే జనరల్ గా కాలేజ్లో అంటే కామన్ బాత్రూమ్స్ అంతా ఉంటాయి కదా. సో వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళాను. అదే టైంలో ఖుషి మూవీ ఒకటి రిలీజ్ అయ్యింది. దాంట్లో ఒక పాట ఉంది, ఏమది అమ్మాయే సన్నగా అని. సో ఆబ్వియస్ గా బాత్రూంలోకి వెళ్తే ఎవరైనా పాట వస్తుంది కదా. అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా నేను స్టేజ్ సింగర్ కాదు, కానీ బాత్రూమ్ సింగర్ని. మనలో కూడా చాలా మంది ఉంటారు కదా, రైట్. సో ఆ పాట పాడుకుంటా ఉన్నాను, చాలాసేపు పాడుతా ఉన్నాను ఆ పాటని. ఆ రోజు చేసినంతసేపు స్నానం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నేను. దాదాపుగా 45 minutes చేసినాను. చేసి టవల్ కట్టుకుని అట్లా డోర్ తీసి బయటకు వచ్చాను. మా వార్డెన్ రెడీగా ఉన్నాడు. ఆయనకు ఒక పెద్ద ఫోబియా అనమాట, ఎప్పుడు ఒక బిల్లు బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మెమో బుక్. దానికోసం పెద్ద పాకెట్ కూడా కుట్టించుకున్నాడు ఆయన. డోర్ తీయగానే టకాన్ని తీసి టకటక రాసి ఇచ్చినాడు అనమాట స్లిప్. అంటే నేను ఏం సార్ ఎందుకు, నేనేం చేసినాను సార్ అంటే, నువ్వు పాడే పాట నీ బాత్రూంలోనే కాకుండా పక్క బాత్రూంలో కూడా వినిపిస్తుంది అన్నాడు. కామన్ గా మా కాలేజీలో ఏంటంటే చిన్న మిస్టేక్ చేస్తే 200 రూపాయలు ఫైన్ రాస్తారు. 200 + 100 అని రాస్తున్నాడు. నేను అడిగిన ఈ 100 ఎందుకు సార్ అంటే 45 minutes నన్ను వెయిట్ చేయించినందుకు అన్నాడు.
అండ్ అదే టైంలో మా బ్రదర్స్ ఇద్దరు US లో ఉంటారు, ఇద్దరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అన్నమాట. కొన్ని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ కోసమని పంపించేవాళ్ళు నాకు ఇక్కడికి ప్రాక్టీస్ చేయడానికి, సబ్జెక్ట్లో గ్రిప్ పెరుగుతుందని. కానీ ఆ టైంలో మా కాలేజ్లో హాస్టల్లో కంప్యూటర్స్ నాట్ అలౌడ్ అనమాట. అందుకని నేను ఏం చేశాను అంటే కాలేజ్ హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఫ్రీడమ్ లేదు, కంప్యూటర్ తీసుకుపోకూడదు, నా పాట నేను పాడకూడదు, ఇంక దేనికి అని చెప్పి కాలేజ్ హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాను. అండ్ రూమ్ లో ఉన్నాను అనమాట. ఆబ్వియస్ గా స్టూడెంట్ రూమ్స్ ఉంటాయి కదా, అట్లా రూమ్ లో ఉన్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ కాలేజ్ క్యాంపస్ నుంచి మా రూమ్ అనేది. ఓకే, ఆ టైంలో ఎండలో నడిచిపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కొన్ని సైకిల్లో పోదామంటే ప్రిస్టేజ్ ఇష్యూ, పోలేం సైకిల్లో, ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో. సరే ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో నేను మా ఇంట్లో అడిగినాను, నేను ఒక బైక్ కొనుక్కుంటాను అంటే మా ఇంట్లో ఒకటి చెప్పినారు, అరే ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నువ్వు అమెరికాకి వెళ్ళిపోతున్నావు, నీకు ఆల్రెడీ టికెట్ రిజర్వ్ ఉంది అక్కడ, నీకెందుకు రా బైక్, ఇదంతా వద్దు అది ఇది అన్నారు. సరే నేనేం చేశాను అంటే ఇంకేం చేయాలో ఆలోచిస్తా అన్నాను. బట్ నేను ఒక డిసిప్లైన్ స్టూడెంట్ అండ్ నాకు ఎప్పుడు డిస్టింక్షన్ మార్కులు ఎప్పుడు తగ్గేది కాదు. సో కాబట్టి మా బ్రదర్స్ అందరూ కూడా నేను ఒక 20,000 అడిగితే 30,000 పంపించేవాళ్ళు, 30 అడిగితే 40,000 పంపించేవాళ్ళు. అందుకే అప్పుడు నా కాలేజీలో ఒక పేరు కూడా పెట్టినారనమాట, డాలర్ బాబు అని. అంటే కరెన్సీ వాళ్ళు డాలర్స్ లో పంపిస్తే నేను ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకునేవాడిని. దాంట్లో నుంచే కొంత పాకెట్ మనీ సేవ్ చేసుకుని సెకండ్ హ్యాండిల్ బజాజ్ చేతక్ స్కూటర్ కొనుక్కున్నా. అప్పుడు నేను మున్నాబాయ్ MBBS లో ఉంటుంది చూడండి, ఆ టైప్ లో ఒక స్కూటర్ కొనుక్కున్నాను. అండ్ స్కూటర్ కొనుక్కున్న తర్వాత క్రేజ్ కదా ఎవరికైనా, బండి తోలాలని క్రేజ్ ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా కాలేజీకి పోదామా, ఎప్పుడెప్పుడు ఏమరా సూర్యుడు ఇంకా రాలేదు, సూర్యుని తిట్టుకునేది కొద్దిసేపు. మామూలుగా అయితే అసలు లేసేదే లేదు కాలేజ్ టైం అవుతున్నా కూడా. బట్ ఆ రోజు వెయిట్ చేసిన అనమాట. మార్నింగ్ రెడీ చేసి దిగాను, దిగిన తర్వాత స్కూటర్ తీసేసి ఒక కిక్ కొట్టాను. అంతలోపల మా ఓనర్ ఆంటీ ఎంటర్ అయ్యాను మా బిల్డింగ్ లోకి. ఎంటర్ చేసి ఆమె పెద్ద పెద్దగా అరుస్తున్నారు, అయ్యో లోపల ఏందో కాలిపోతుంది, పెద్ద పెద్దగా అరుస్తుంది, పొగంతా వచ్చేసింది, లోపల ఏందో జరుగుతుంది అని. నేను చెప్పినాను ఆంటీకి, అంటే అది లోపల కాలితే వచ్చిన పొగ కాదు, నేను కిక్ కొడితే వచ్చిన పొగ అది. సో అదే స్కూటర్ తో కాలేజ్ వరకు వెళ్ళినాను. ఆ స్కూటర్ వెనక ఇప్పుడు జెట్ ఫ్లైట్స్ వెళ్ళినప్పుడు వెనక పెద్దగా పొగలుతారు చూడండి, కాలేజ్ వరకు మార్క్ అనమాట. అందరూ పక్కన ఉండే వాళ్ళందరూ నువ్వెక్కడున్నారా ఎత్తుక్కో ఉంటారు కనిపించక. సో అఫ్ కోర్స్ రిపేర్ చేయించుకున్నాను మళ్ళీ. ఒకవేళ నేను రిపేర్ చేయించుకోకపోయినా మా ఫ్రెండ్స్ చందా వేసుకుని అయినా రిపేర్ చేయించుంటారు ఆ పొగ తట్టుకోలేక. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్స్. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత జనరల్ గా ఎవరికైనా కూడా, ఏ కోర్స్ లో ఉన్న వాళ్ళకైనా కూడా ఫైనల్ ఇయర్ లో వచ్చినప్పుడు ఒక ఫోబియా స్టార్ట్ అవుతుంది, ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ కెరియర్ డిపెండ్ అవుతుంది, అవునా కదా. సో అందరూ మా కాలేజ్ లో జావా అని లావా అని ఎన్నెందో కోర్సులు నేర్చుకుంటా ఉన్నారు, నేనేమో రిలాక్స్గా ఉండేవాడిని. అందరూ అయ్యో ఏందో నువ్వు ఇంత రిలాక్స్గా ఉన్నావని. ఎందుకు ఆ టైంలో ఏమంటే మా థర్డ్ బ్రదర్ వచ్చేసి US లో వాళ్ళ కంపెనీలో ఇండియా నుంచి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసేదానికి రిక్రూట్మెంట్ మేనేజర్ అనమాట. సో నాకు ఆల్రెడీ కర్చీఫ్ ఉంది అక్కడ, ఒబామా పక్కనే నాకు కర్చీఫ్ ఆల్రెడీ పెట్టుకున్నా. మైట్ బి అప్పుడు ఒబామా కాదనుకుంటా, ఎవరో వాట్ ఎవర్, నాకు ఆల్రెడీ జాబ్ సెట్ అయిపోయింది. సో నేను రిలాక్స్డ్గా ఉన్నాను. సో ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుంచి బయటకు వచ్చాము. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు కదా, ఒక 2-3 months గ్యాప్ పడుతుంది అవంతా రావడానికి. సో ఆ 2-3 months లో రిజల్ట్స్ అవన్నీ వచ్చేస్తే, సర్టిఫికేట్స్ అవన్నీ వచ్చేస్తే, వీసా ప్రాసెసింగ్ అంతా కూడా రెడీ చేసుకున్నాను. అవి వస్తే అట్లా వెళ్ళిపోవాలి US కి. నేను అట్లాంటి ప్లానింగ్ లో ఉన్నాను. నెల్లూరు టౌన్ కి వచ్చేసినాను. అండ్ టౌన్ కి వచ్చినప్పుడు ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ ప్లాన్ రియల్ గా నా లైఫ్ లో. టౌన్ లో నేను ఒక జ్యూస్ సెంటర్ లో కూర్చోన్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చి కలిసినాడు అనమాట. హిజ్ నేమ్ ఇస్ కృష్ణమూర్తి. తను వచ్చి కలిసి తను ఏం చెప్పాడంటే, ఏం మహేంద్ర ఎట్లుంది నీ అమెరికాకి వెళ్ళే ప్రాసెస్ అంతా అన్నాడు. ఏముంది బా, సర్టిఫికేట్స్ వచ్చినాయంటే జంప్ నేను ఇక్కడి నుంచి అన్నా. అంటే అవునా, ఓకే. నేను రీసెంట్ గా ఈ మధ్య ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాను, దాని గురించి ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది DR ఉత్తమ హోటల్లో. ఆ కాన్ఫరెన్స్ లో వచ్చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన అమెరికా నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చినారు. అమెరికాలో మాస్టర్స్ చేస్తూ ఈ బిజినెస్ కోసం ఇండియాకి వచ్చి ఇండియాలో ఒక పెద్ద హవా క్రియేట్ చేసినారు ఈ బిజినెస్ లో. ఆయన వచ్చి మాట్లాడబోతున్నారు అన్నాడు. నీకు కావాలి, నువ్వు అటెండ్ అయ్యి తెలుసుకుంటాను అంటే, ఆయన కొన్ని సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ మాట్లాడతాడు. నువ్వు తెలుసుకుంటాను అంటే టికెట్స్ లిమిటెడ్గా ఉన్నాయి, ఒక టికెట్ నీకు బుక్ చేస్తాను అన్నాడు. నాకు ఒక్క సెకండ్, అరే అమెరికాకి నేను కూడా పోతున్నా, దేనికి పోతున్నా, అదొక క్రేజ్, అవునా కదా. ఆ క్రేజ్ ఉన్న దాన్ని వదులుకొని ఆయన ఇండియాకి ఎందుకు వస్తున్నాడు డౌట్ వచ్చింది నాకు. సరే అసలు ఆయన సంగతి ఎందుకు చూద్దాం, అసలు ఆయన ఎందుకు వచ్చినాడు ఇండియాకి చూద్దాం అన్నట్టుగా మీటింగ్కి వెళ్ళాను నేను. అండ్ ఇట్ వాజ్ లైక్ లైఫ్ టర్నింగ్ ఫ్రెండ్స్. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత లైక్ అందరూ కొద్దిమంది స్టేజ్ మీదకి వస్తా ఉన్నారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు ఒకరు, అండ్ ఇంకొక అతను వచ్చేసి నేను మెకానికల్ ఇంజనీర్ అంటాడు. అది టీమ్ మీటింగ్ అనమాట. నాకు తెలియదు అప్పుడు స్టేజ్ మీద రికగ్నిషన్ వస్తారు కదా, నాకు తెలియదు. టీమ్ మీటింగ్ డైరెక్ట్ తీసుకెళ్లారు నన్ను. సో ఒక్కొక్కరు వచ్చి చెప్తాను. ఒకరు నేను TTDలో ఎంప్లాయీ అన్నారు, ఒక ఆయన నేను జర్మన్లో బీటెక్ చేశాను అన్నాడు. రకరకాల బ్యాక్గ్రౌండ్స్ మాట్లాడుతూ ఉన్నారు.
వాళ్ళందరూ ఏమంటే కామన్గా ఒకే కలర్ సూట్ వేసుకో ఉన్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అన్ని తిరుపతి నుంచి రెంట్కి తెచ్చుకున్నట్టున్నారు స్వామి, ఇన్ని సూట్లు ఒకసారి ఎక్కడ దొరికినాయి వీళ్ళకి సేమ్ కలర్ అని డౌట్ వచ్చింది నాకు. బట్ వెయిట్ చేస్తా ఉన్నాను. ఒక 20 minutes తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన, నేను ఎవరి కోసం అయితే వెళ్ళానో ఆ పర్సన్ వచ్చాడు స్టేజ్ మీదకి. ఇట్స్ క్లోజ్ టు ఒక 1 hour మాట్లాడుంటాడు. 1 hour మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. నాకైతే లైఫ్లో నేను ఎప్పుడు కూడా అంత ఇన్స్పైర్ అయిన రోజు ఇంతవరకు లేదు. ఆ 1 hourలో నా 23 years నా ఎడ్యుకేషన్, నా ఏజ్లో ఎవరూ నేర్పినన్ని విషయాలు ఆ 1 hourలో ఆయన నేర్పించినారు. ఆయన డ్రీమ్స్ గురించి మాట్లాడారు, గోల్స్ గురించి మాట్లాడారు. డ్రీమ్ అనే పదం నేను ఎప్పుడు వినేలే కాలేజ్లో. ఎంతసేపు పనిచేసి బాగా చదివి ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి మాత్రమే విన్నానే, కానీ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రీమ్ అనే మాట నేను వినలేదు. మొత్తం 1 hour తర్వాత నాకైతే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ జరిగింది. ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ నా లైఫ్లో. ఆయన ఎవరో కాదండి, హీఈస్ మై మెంటర్, ఫౌండర్స్ డైమండ్ గోయింగ్ ఈడీసీ, రాజా నరేన్. అండ్ ఇట్స్ రియల్లీ నాకు గాడ్ బ్లెస్సింగ్ అండి. నాకు జానకి మా లైఫ్లో ఎవరైనా ఒక హైయెస్ట్ రిగార్డ్ ఎవరికైనా ఉంది అంటే దే ఆర్ ద కపుల్, రాజా నరేన్ అండ్ అంజలి. దే ఆర్ అవర్ మెంటర్స్. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకటి ఆలోచించుకోండి, నేను నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్తానండి ఈ విషయంలో. ఎందుకంటే మనిషి జన్మ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే మనిషి మాత్రమే ఇన్స్పైర్ కాగలడు. ఏదైనా ఒక సక్సెస్ చూసినప్పుడు అరే నాకు అది కావాలి అనుకున్నది మనకి ఎప్పుడైనా తగిలినప్పుడు, ఎవరైనా సాధించేది మనకు కనిపించినప్పుడు అరే నాకు కూడా అది ఉంటే బాగుండి అనిపిస్తుంది. కేవలం మనిషి హ్యూమన్ బీయింగ్కి మాత్రమే ఆ ఎబిలిటీ ఉంటుంది. దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఆ జన్మనిచ్చినందుకు, హ్యూమన్ బీయింగ్ లైఫ్ నాకు ఒక మనిషిగా నన్ను పుట్టించినందుకు. ఒకటి ఆలోచించండి, ఈ రూమ్లో కూడా చీమలు, దోమలు, ఈగలు మైట్ బి ఉండొచ్చు కొన్ని ఇక్కడ, బట్ ఎక్కడో పైన ఉంటాయి అవి. వాటికి ఇన్స్పిరేషన్ ఉండదు. నువ్వు ఊగు చైర్లో నువ్వేమైనా మాట్లాడు, నేనేమైనా మాట్లాడు, అవి అమ్ముగు ఉంటాయి. ఎవడరా బిస్కెట్ వెళ్ళి తిందామని చీమ చూస్తూ ఉంటుంది కింద. ఈగలు చూస్తూ ఉంటాయి, ఏమైనా కుట్టి కొద్దిగా బ్లడ్ తీసుకుందంటే వెళ్ళాను స్వామి కుదురుగా కూర్చోవట్లేదు చైర్స్లో అనుకుంటే అవి. బికాస్ వాటికి ఇన్స్పిరేషన్ ఉండదు. వాటికి ఫారెన్ వెకేషన్ వెళ్ళాలని ఉండదు. విజా గిజా అంతే ఏం పర్లేదేమో, ఒక లగేజ్ బ్యాగ్లో కూర్చుంటే పోయి అమెరికాలో ఉంటాయి అవి. సో అది నిజంగా హ్యూమన్కి ఆ ఎబిలిటీ ఉంది. ఇన్స్పైర్ అయిన తర్వాత నేనేం చేశానంటే మా ఫ్రెండ్ని అడిగినాను. సో కృష్ణ నువ్వు చెప్తున్నావు కదా ఆ పర్సన్ ఒక బిజినెస్ చేసి, అప్పుడేం అక్కడ యాంబే బిజినెస్ ప్లాన్ ఏం చూపివ్వలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ రూమ్లో మీకు ఎవరికి యాంబే బిజినెస్ ప్లాన్ చూపివ్వరు. మీకు ఒక సక్సెస్ ప్రిన్సిపల్స్ మేము నేర్పిస్తాం, బట్ ఆ బిజినెస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఓపెన్ మీటింగ్స్ అని ఉంటాయి, హోమ్ మీటింగ్స్ అని ఉంటాయి, 1-on-1 ఉంటాయి, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు కూడా అదే జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ అడిగినాను, ఆ బిజినెస్ గురించి నాకు డీటెయిల్గా చెప్పు, ఎందుకంటే ఆ పర్సన్ చూసి నేను ఇన్స్పైర్ అయిన అలాంటి లైఫ్ నాకు కావాలనుకుంటున్నాను, నేను కూడా అదే వ్యాపారాన్ని రన్ చేస్తాను అని, స్టార్ట్ చేస్తాను అని. చాలా మంది లైఫ్లో ఏమంటే నాకు అది కావాలి, ఎవరైనా చూసినప్పుడు నాకు ఇది కావాలి, నాకు అట్లుంటే బాగుంది అన్ని అనుకుంటాం, బట్ వాళ్ళు చేసే పని అయితే చేయం. మనకి ఏదైతే మనం కావాలని అనుకుంటున్నామో, ఎవరిని చూసైతే మనం కావాలనుకుంటున్నామో, అది అచీవ్ చేసిన పర్సన్ ఏ పని అయితే చేశాడో అదే పని మనం చేస్తే మనం కూడా అచీవ్ చేస్తాం. నిజమా? సో చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే చేసే పాత పనే చేస్తా అంటారు, కొత్త రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్లో. ఎప్పటికీ జరగదు అది, అవునా? సో నేనైతే ఆ బిజినెస్ టేకప్ చేయడానికి మా ఫ్రెండ్ని అడిగినాను. తన నుండి రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుందాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. అండ్ మార్నింగ్ నన్ను తీసుకెళ్లినారు అనమాట. సో నాకు గోవర్ధన్ సార్ బిజినెస్ ప్లాన్ చూపించారు ఆ రోజు, ఓబై సార్ వాళ్ళ ఇంట్లో అనమాట. అండ్ కృష్ణమూర్తి ఈజ్ మై స్పాన్సర్. వీళ్ళు ముగ్గురు మోరల్ సపోర్ట్స్ తోటి ఇనిషియల్ లెవెల్లో నేను చాలా బిజినెస్ చేశాను. అండ్ సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర ప్లాన్ చూసిన వెంటనే ఎగ్జైట్ అయినాను. ఫైన్ బాగానే ఉంది, బట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అప్పుడు 4,400 రూపాయలు ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేదు నా దగ్గర. ఇంట్లో పోయి అడిగినాను. అడిగితే వాళ్ళు ఏం రా నీకేమన్నా మెంటల్ అసలు, నువ్వు అమెరికాకు పోతే వ్యాపారం ఏంది, ఇంట్లో స్టార్ట్ చేయడము, ఇండియాలో స్టార్ట్ చేయడం ఇవన్నీ నీకు వద్దు అని చెప్పేసినారు. బట్ నాకైతే ఒకటే బాగా అర్థం చేసుకోండి, ఎవరైతే ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలా దానికి సంబంధించి, అవునా కదా? నేను ఇన్స్పైర్ అయ్యా, నేను డెసిషన్ తీసుకోవాలా. వేరే వాళ్ళు డెసిషన్ తీసుకున్న వాళ్ళు నేను ఎందుకు ఫాలో అవ్వాలా? నేను చేసిన తెలివైన పని అదే. నేను ఇన్స్పైర్ అయ్యా, నేనే డెసిషన్ తీసుకోవాలా. సో నేనేం చేశాను అంటే, నా దగ్గర స్కూటర్ ఉంది అని చెప్పాను కదా, ఆ స్కూటర్ ఏదైతే ఉందో నాకు భలే ఇష్టం అది. ఆ రోజు దాన్ని అమ్మేసినా నేను పెట్టుబడి కోసంగా. ఎందుకంటే బికాస్ చాలా బాధ వేసింది, బట్ ఐ వాంట్ స్టార్ట్ ద బిజినెస్. సో ఆ స్కూటర్ అమ్మేసినాను, బిజినెస్ స్టార్ట్అప్ చేశాను. ఇదే ప్లాన్ కొద్దిమందికి చెప్తే విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు, చాలా ఎక్స్క్యూజులు చెప్తారు. ఇప్పుడైతే అసలు వ్యాపారం స్టార్ట్ చేయడానికి రూపాయి కూడా పెట్టుబడి లేదు. ఇదే ప్లాన్ కొద్దిమందికి చెప్పామనుకోండి, అదే మా రీసెర్చ్ చేస్తున్నాను, చెప్పావు కదా ఈ రోజే, దాన్ని స్టడీ చేయాలా,
మా ఇంట్లో అందరితో దాని గురించి డిస్కస్ చేయాలి నేను. మళ్ళీ మా పక్కింటి వాళ్ళని అడగాల, ఎదురింటి వాళ్ళని, కిందింటి వాళ్ళని, ఆ మూల వీధిలో ఇంకొక ఆయన కూడా అడగాలి నేను. రేపు ఉదయాన్నే మా వీధిలో చివర వాళ్ళ ఇంట్లో ఒక పాపకి పెళ్ళుంది, మా కౌన్సిలర్ కూడా వస్తారు అక్కడికి, ఆయన కూడా ఒక మాట అడుగుతాను. ఆయన కూడా ఒక మాట అడిగిన తర్వాత అటుపోయేసి మా ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరినీ అడిగేసి హైదరాబాద్ దాకా ట్రైన్ టికెట్స్ కానీ దొరికితే హైదరాబాద్ దాకా పోయి సీఎంని కూడా కలిసి ఆయన ఒపీనియన్ కూడా తీసుకొని అంటే ఢిల్లీ దాకా పోయేసి పెద్ద ఆయన ఉన్నాడు కదా సింగుబాయ్, ఆయన కూడా ఒక ఒపీనియన్ తీసుకొని వీళ్ళందరూ ఓకే అన్నారు అనుకో, మొత్తం అందరూ ఓకే అయిన తర్వాత మా ఇంటికి వచ్చి ఆ ఫోటోలో ఉన్నాడే మా తాత, ఆయన నైట్ మళ్ళా కల్లోకి రమ్మని చెప్పి ఆయన కూడా ఓకే చెప్తే వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత ఒక మంచి పెద్ద పూజారిని పిలిచి అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా ఒక్కడైనా వద్దు అన్నాడు అనుకో, మనలో మనమాట నీకు కూడా చెప్తా, నువ్వు కూడా మానేస్తావు. నాకు అనిపిస్తుంది విపరీతమైన ధోరణి, విపరీతంగా ఆలోచిస్తారు. ఒక అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు 2 నిమిషాలు సిగ్గుపడి నిర్ణయం తీసుకుంటారు. అరే బాబు ఇక్కడ లైఫ్ అంతా వస్తుంది, రూపాయి కూడా పెట్టుబడి లేదంటే రీసెర్చ్లు ఎందుకు? మళ్ళా ఒక డెసిషన్ తీసుకోలేమా? నేను చేసిన మంచి పని అదే. చాలా మంది డెసిషన్ తీసుకోవడానికి లైఫ్లో ఒక 2 కేటగిరీలు ఎప్పుడు పైకి రారండి. ఒక కేటగిరీ అంటే ఎవడు మాట వినడు, పొగురు అంటాం కదా, యారోగెంట్, ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్ని తెలుసు అంటారు. ఆ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు పైకి రారు. ఇంకో కేటగిరీ ఉంటారు, అందరి మాట వింటారు, వాళ్ళు కూడా ఎప్పుడు పైకి రారు. ఇక నేను చెప్పాను సూపర్ భలే ఉందబ్బా కుమేద్దాం అంటారు, బయటికి పోయి ఆ పక్కన కేఫ్లోనే ఎవడో కూర్చోంటారు కదా, మీటింగ్ పోయి వస్తున్నావా, అది నాకు తెలుసు, అది అవునా అట్ట ఇట్ట మొత్తం ఊంకొడతారు. మళ్ళీ రేపు నేను ఆఫీస్కి పోయినాక కొలికి చెప్పాడానికి ఆడు కూడా ఊంకొడతారు. ఎప్పుడు పైకి రాలేరు ఈ కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఉంటారు, ఏమంటే ఎవడు చెప్తే వినాలో అది వింటూ, ఎవడు చెప్తే వినకూడదో అది వినకుండా ఉండేవాడే పైకి వస్తాడు ఎప్పుడు కూడా లైఫ్లో. సో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, అండ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ నేను 6% అయినాను, సెకండ్ మంత్ 9%, థర్డ్ మంత్ 12%, ఫోర్త్ మంత్ 15%, ఫిఫ్త్ మంత్ ఐ వాజ్ ఎ బ్రాండ్ న్యూ సిల్వర్. ఎగ్జాక్ట్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 4 months 20 days ఐ వాజ్ ఎ బ్రాండ్ న్యూ సిల్వర్. థ్యాంక్ గాడ్. ఈ టైంలో ఐ మీన్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నా ఇనిషియల్ లెవెల్లో ఉన్న అప్లయన్స్ అందరూ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎట్ ద 9% లెవెల్లో ఐ స్టార్టెడ్ కౌన్సిలింగ్ ఫ్రమ్ నరేన్, అండ్ నరేన్ దగ్గర నుంచి నాకు మెంటర్షిప్ వచ్చింది. అండ్ అదే టైంలో జనరల్గా ఎట్లా చేసేవాళ్ళం అంటే అప్పుడు వ్యాపారం అంటే ప్రోడక్ట్స్ అవంతా పెద్ద అవేర్నెస్ ఉండేది లేదు. 9% అవ్వాలంటే 20 మందిని కట్టించాలా, ఎందుకంటే అప్పుడు ఒక కిట్కి 50 PV ఉండేది. 20 మంది జాయిన్ అయితే 9% అయిపోతా. సరే 12% అవ్వాలంటే 40 మంది కష్టం, ఎందుకంటే 20 మంది కొంత పని జరిగితే ఇంకొద్ది మంది ఎక్స్ట్రా వస్తే 12% అవుతుంది. ఆ టైంలో మాకు ఆ ప్రోడక్ట్ అవేర్నెస్ లేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళ ద్వారా ప్రోడక్ట్స్ జనరేట్ చేయడము, వాల్యూమ్ జనరేట్ చేయడం ఇవన్నీ తెలియదు. బట్ ఆ టైంలో ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్. పరిమళ మేడం వచ్చి మాకు హెల్ప్ చేసినారు, అవేర్నెస్ తీసుకొచ్చినారు నాకు. షీఈ్ ఎ గ్రేట్ ఉమెన్, షీఈ్ మై డైమండ్, అండ్ షీఈ్ గోయింగ్ ఫౌండర్స్. అండ్ సో తన మోరల్ సపోర్ట్ తోటే చాలా మాకు సపోర్ట్ చేసినారు. సో మెనీ టీమ్ మీటింగ్స్ చేసినారు మా నెల్లూరు బిజినెస్ అంతా పెరగడానికి. అవన్నీ కరెక్ట్ యూజ్ చేసుకున్నాము. అండ్ ఈ సిల్వర్ అయ్యే ప్రాసెస్లో అందరూ మేము చెప్పంగానే టకటగా వచ్చేమన్నా బిజినెస్ స్టార్ట్ చేసేసి నేను సిల్వర్ అయినా అంటే కాదు. రకరకాల ఒపీనియన్స్ చెప్పేవాళ్ళు, రకరకాల కథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఒకటేమంటే నేను చంద్రముఖి కాదు, అంటే లక ఒకసారి ఇట్టా ఒకసారి అట్టా. నేను నిర్ణయం తీసుకున్నా నేను అయిపోవాలి. అది వాళ్ళు చెప్తే మళ్ళీ గమ్ముకు పడుకొని మళ్ళీ అప్లైన్ ఫోన్ చేసి అని నేనైతే కాదు. సో ఈ ప్రాసెస్లో రకరకాలుగా చెప్పినారు కొద్దిమంది, అదేమ్మా నువ్వు చేసి సక్సెస్ అవ్వు అప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాలే అని. ఇప్పుడు ఎక్కడైనా టౌన్లో కనిపించారు అనుకో, అప్పుడైతే నువ్వు చెప్పినప్పుడు అయితే బాగుంటుంది, ఇప్పుడు కాదులే. అందరు నీకు టీంలోకి వచ్చేసారు కదా, ఇంకా నాకెవరు మిగిలి ఉంటారు? ఇప్పుడు నేను ఈ భూమి మీదకి వచ్చే ముందు ఆక్సిజన్ గాలి పీల్చిన వాళ్ళు ఉన్నారా లేదా ఈ భూమి మీద? నేను ఈ భూమి మీద పుట్టక ముందు గాలి పీల్చిన వాళ్ళు ఉన్నారా లేదా? మరి నేను పుట్టేసరికి వాళ్ళందరూ గాలి పీల్చేశారు, నీకు లేదు ఆక్సిజన్ అని ఏమన్నా చెప్పాడు దేవుడు? ఆంబేజ్ లైక్ ఆక్సిజన్, ఇట్స్ అబెండెన్స్ మ్యాన్, ఇట్స్ అబెండెన్స్. చరిత్ర సృష్టిస్తా ఉంది కంపెనీ. అబెండెన్స్ మనకి ఎంత కావాలో అంత ఎత్తేది మనం ఎదగవచ్చు, రైట్? అండ్ రకరకాల ఒపీనియన్స్. కొద్దిమంది చెప్తారు, అదే బాబు నువ్వు చెప్పావు బాగానే ఉంది, మా ఎదురింటి ఆయన చేసి వదిలేసినాడు,
లేకపోతే మంది మా ఊర్లో అందరూ ఇంతకుముందు చేసి వదిలేసినారు, రకరకాలు చెప్తా ఉంటారు. నేను ఓకే అవునా వదిలేసినారా, ఎందుకు వదిలేసినారు, ఇంటర్వ్యూ తీసుకుంటా వాళ్ళ దగ్గర కూర్చొని అంటే మొత్తం రాసుకుంటా. అంకుల్ బాబాయ్ అందరే రాసుకొని వాళ్ళు ఏమైతే చెప్పారో ఎగ్జాక్ట్గా వాటికి ఆపోజిట్ చేసిన నేను, అందుకే సక్సెస్ అయినా. ఎవరైనా ఫెయిల్యూర్ పీపుల్ మీకు ఏదైతే చెప్తారో మొత్తం నోట్ చేసుకోండి, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేసే కదా సక్సెస్ వస్తుంది, అవునా కదా? మేము అట్లనే చేసినాం, క్రేజీగా చేసినాను. అండ్ సిల్వర్ అయిన తర్వాత ఇట్స్ మై డ్రీమ్ బైక్. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది, వాడట్లేదు దాన్ని. టీవీఎస్ ఫియరో F2 అని ఒక బైక్ కొనుక్కున్నాను సిల్వర్ అయిన తర్వాత. ఎందుకంటే నా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న స్కూటర్ అమ్మేశాను కదా. అండ్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినందుకు మా ఇంట్లో వీడు అమెరికాకి పోకుండా కెరీర్ పాడు చేసుకుంటారని నాకు మనీ సోర్స్లన్నీ కట్ చేసేసినారు. సో చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండింది. కసిగా సిల్వర్ అయి బైక్ కొనుక్కున్నాను. అండ్ సిల్వర్ అయిన తర్వాత నాకు నరేన్ సార్ ఒకటి చెప్పినారనమాట, మనకి FED అని ఒకటి వస్తా ఉంది, ఇది ఒక పెద్ద మెగా కాన్ఫరెన్స్, ఈ కాన్ఫరెన్స్ లో ఒక మనిషి కూర్చున్నాడంటే అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ గా బయటకు వెళ్తాడు, నీ టీంలో ఉన్న గ్యాంగ్ అంతా మీటింగ్ లో కూర్చోబెట్టు అన్నారు. విపరీతంగా వర్క్ చేస్తున్నాం టీంలో, అందరం ఆ FEDలో కూర్చోబెట్టుకున్నాం సిల్వర్ అయిన నెక్స్ట్ మంత్ లోనే. అక్కడి నుంచి స్ట్రైట్ 6 months లో, అదేదో చెప్తారు కదా అగ్నికి ఆయువు తోడు అయినట్టు అని, కరెక్ట్ అక్కడి నుంచి ఎగ్జాక్ట్ స్ట్రైట్ 6 months లో ఐ వాజ్ ఎ బ్రాండ్ న్యూ ప్లాటినం. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 11 months లో, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఎగ్జాక్ట్గా జాయిన్ అయిన రోజు నుంచి 11 months లో ఐ వాజ్ ఎ ప్లాటినం. బికాజ్ ఒకటి ఎందుకనంటే ఏదైతే ప్రాబ్లం వచ్చినాయో, ఏదైతే సిచ్యువేషన్స్ వచ్చినాయో వాటికి నేను ఎప్పుడు లొంగలేదు, అవి నా కాళ్ళ దగ్గరికి రావాలా, నేను సక్సెస్ అయితే అవి నా దగ్గరికి వస్తాయి, అవునా? అంత కసిగా చేసిన బిజినెస్ ని. అండ్ ప్లాటినం అయిన తర్వాత ప్లాటినం 4 వెళ్ళినాము, మా మదర్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాను. ఇట్స్ ఎ హైఫై ట్రీట్మెంట్ అండి, కంపెనీ నుంచి కార్డ్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్, ఫ్లైట్ టికెట్స్ చాలా హైఫై ఉంటుంది అది. అండ్ ప్లాటినం అయిన తర్వాత అగైన్ నేను అదే ఇయర్ ALS క్వాలిఫై అయినాను. ఫారెన్ వెకేషన్స్ ఉంటాయి యాంబేలో. అండ్ నిజంగా చాలా మంది బయట ప్రపంచంలో ఊహించలేరు యాంబేలో ఇంత అద్భుతమైన ఫారెన్ వెకేషన్స్ ఉంటాయా అని, ఊహించలేరు. అంత హై ట్రెమెండస్గా ఉంటాయి ఆ ట్రిప్స్ అనేవి. ఆ ఫస్ట్ టైం నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఆ ఇయర్లోనే ప్లాటినం అయ్యేసి అదే ఇయర్లోనే ఫారెన్ వెకేషన్ క్వాలిఫై అయినాను. మా మదర్ని తీసుకెళ్ళినా నేను సింగపూర్, ఇండోనేషియా ఈ కంట్రీస్ అన్ని వెళ్ళి 1 week ఉన్నాం అక్కడ మేము. నాకు అనిపించింది ఆ 1 week మా మదర్ ఫేస్ లో మేము ఎంజాయ్ చేసింది ఇవన్నీ చూసినప్పుడు, మా మదర్ ఫేస్ లో హ్యాపీనెస్ చూసినప్పుడు నాకు అనిపించింది షబాష్ చేసినావు నువ్వు అని. ఒకటి అర్థం చేసుకోండి, ఒకవేళ నేను ఈ వ్యాపారంలో లేకపోయినా నా పాస్పోర్ట్ లో కొన్ని స్టాంపింగ్లు ఉంటే వేరే దేశానికి పోయి ఉంటా, బట్ పని చేయడానికి పోయి ఉంటా. ఈరోజు నాకు నా పాస్పోర్ట్ లో ఉండే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ 7-8 ఏళ్లలోనే దాదాపు 7-8 కంట్రీస్ వీసా స్టాంపింగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఫారెన్ వెకేషన్ స్టాంపింగ్స్, జీతానికి పోయే స్టాంపింగ్స్ కాదవి. ఇంకా నా జనరేషన్స్ లో వచ్చే పాస్పోర్ట్స్ లో ఉండే ఎన్ని పాస్పోర్ట్స్ అయిపోతున్నాయి, ఎన్ని బుక్లు అయిపోతున్నా జరిగే ప్రతి వీసా స్టాంపింగ్ ఫారెన్ వెకేషన్ కి ఉంటుంది, కానీ పోయి ఉద్యోగం పనిచేయడానికి అయితే మాత్రం కానే కాదు. థ్యాంక్ గాడ్ ఆంబే బ్రిట్ వరల్డ్ వైడ్ నా లైఫ్ లో అలాంటి మార్పును తీసుకొచ్చింది, రైట్? అండ్ ప్లాటినం అయిన తర్వాత ఫారెన్ వెకేషన్ వెళ్ళొచ్చిన తర్వాత నరేన్ సార్తో కౌన్సిల్ చేసుకొని ఐ బాట్ మై డ్రీమ్ కార్ అండి. ఇట్స్ లైక్ అమేజింగ్, నాకు చాలా ఇష్టం అది, ఇప్పుడు కూడా బయట ఉంది కార్ అది. అండ్ ఆ కారు కొనేప్పుడు నాకు ఎంత అంటే, నాకు కారు కొనేప్పటికి నాకు కార్ డ్రైవ్ చేయడం కూడా చేత కాదు. పూజారి కూడా నవ్వాడు అనమాట, నిమ్మకాయలు తొక్కేయడానికి కూర్చొని తోలాలి కదా, నాకు అది చేత కాదు, డ్రైవర్ని ఎక్కించి తోలుస్తా అంటే పూజారి అన్నాడు, ఏం బాబు నువ్వు కారు కూడా తోలడం రాకుండానే కారు కొనేసినావే అని. నేను చెప్పా, స్వామి అది కాదు, కారు కొని తోలేవాడిని పెట్టుకున్నావా లేదనేది మ్యాటర్ అని. ఇట్స్ మై డ్రీమ్ కార్, బ్లాక్ కలర్ ఫోర్డ్ ఐకాన్ లిమిటెడ్ వెర్షన్ వచ్చింది ఆ మోడల్లో. ఆ టైంలో తీసుకున్నాను నేను ఆ బండిని. అండ్ సో ఆ కారుకు ఉండే నెంబర్ వచ్చేసి, నేను బిజినెస్ లో 963 కార్ నెంబరు. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన డేట్ అది 9వ తేదీ 6వ నెల 2003 సంవత్సరం. కారు నెంబర్ కోసంగా, ఆ కారు నెంబర్ కోసంగా నేను స్కూటర్ అమ్మినప్పుడు వచ్చిన డబ్బుకి 3 రెట్లు పెట్టినాను ఆ కారు నెంబర్ కోసంగా నేను. అప్పుడు మార్కెటింగ్ ప్లాన్ 963 అని, ఇప్పుడు 643 ఉంది కదా, అప్పుడు 963 ఉండింది. నెంబర్ కోసంగానే క్రేజీగా అంత చేసినాను నేను, అచీవ్ చేసినాం మేము. నాకు బాగా గుర్తు, నేను 15% ఆ టైంలో ఉన్నప్పుడు ఓపెన్ మీటింగ్కి వెళ్తా ఉంటాం కదా, మంచిగా డ్రెస్ వేసుకొని వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని టై కట్టుకొని వెళ్తా ఉంటామా లేదా. ఒకసారి మంచిగా హెవీగా రెయిన్ వస్తానింది, ఓపెన్ మీటింగ్ టైం అయిపోతా ఉండింది. ఒక దగ్గర నిలబడి ఉన్నాను, ఒక షాప్ దగ్గర. అదే టైంలో నా ముందు ఒక బ్లాక్ కలర్ ఫోర్డ్ ఐకాన్ కార్ వెళ్ళింది. నా మీద బుడద నీళ్ళన్నీ పడినాయి. నాకు ఒక్క సెకండ్ బాధేసింది, ఏందిరా నాకు ఇది, నేను అమెరికాలో ఉద్యోగం చేసుకోకుండా ఇవంతా సిచ్యువేషన్ ఏంటిది అని ఒక్క సెకండ్ ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అనుకున్నాను నేను, అరే నేను ఆ డ్రీమ్ కోసం పనిచేస్తున్నాను, జీతం కోసం కాదు అని.
ఆ కార్ కొనిన తర్వాత ఒక 2 months లో నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. అండ్ అదే టైంలో మంచి వర్షం వస్తూ ఉండింది. నేను మెట్లు దిగి స్లీవ్లెస్ వేసుకొని షార్ట్ వేసుకొని గగుల్స్ పెట్టుకొని మెట్లు దిగి వస్తా అంటే మా అమ్మ ఇప్పుడు ఎందుకు బయటికి పోతా అంత పెద్ద వర్షం వస్తా అంటే అనింది. నువ్వు ఒక 5 minutes మళ్ళీ వస్తానని చెప్పి కిందకి దిగి పార్కింగ్ లోంచి కార్ తీసి ఫుల్ బీట్స్ పెట్టుకొని దాంట్లో మంచిగా హీటర్ ఆన్ చేసుకొని 100-120 స్పీడ్లో కొట్టినాను టౌన్ మొత్తం. కసిగా కొట్టాను నేను ఆ రోజు. బికాస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను భయపడి పారిపోయి ఉంటే విజయాలు నా వెంట రావు. నేను ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటే విజయం నాకు బానిస అవుతుంది. అదే నా లైఫ్లో జరిగింది. అండ్ అక్కడి నుంచి నేను ఫౌండర్స్ ప్లాటినం అయినాను. ఆఫ్టర్ దట్ విత్ కౌన్సిల్ ఆఫ్ నరేన్ నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నాకు ఆంబే బిజినెస్ 2 విషయాలను ఇచ్చింది లైఫ్లో. ఒకటి మంచి ఫ్యూచర్ని ఇచ్చింది, మంచి లైఫ్ని ఇచ్చింది, లైఫ్ స్టైల్ని ఇచ్చింది. 2 నాకు మంచి వైఫ్ని కూడా ఇచ్చింది. రైట్, వీ మెట్ త్రూ బిజినెస్. అండ్ తను నాకు బిజినెస్ లో చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ టీమ్ లో చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది చాలా మంది ఉమెన్ కి. అండ్ మా మదర్ని కేర్ తీసుకుంటారు, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతుంది. చాలా తన సపోర్ట్ తోటి బిజినెస్ ని ఇంకా రాక్ చేస్తున్నాను. లెట్స్ హియర్ ఫ్రమ్ జానకి. సో గుడ్ ఈవినింగ్ అండి. సో మైసెల్ఫ్ జానకి అండి. నేను హోమ్ మేకర్ని. సో నేను పుట్టింది పెరిగిందంతా నెల్లూరులోనే. సో అమ్మ హౌస్ వైఫ్ అనమాట, నాన్న కాంట్రాక్టర్. నాకు ఒక సిస్టర్ అండ్ ఒక బ్రదర్ అండి. సో నేను ఫ్యామిలీలో లాస్ట్ దాన్ని. సో లాస్ట్ అంటే అందరి ఫ్యామిలీస్లో గారాబం ఎక్కువ ఉంటుంది కదా. సో మా ఫ్యామిలీలో కూడా నన్ను చాలా గారాబంగా చూసేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్ అనమాట, నేను అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. అండ్ ఎస్పెషల్లీ నాకు మా నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. సో ఎందుకంటే నేను ఏం అడిగినా కూడా కాదనేవారు కాదు. అంటే అందరు ఈక్వల్ ఇష్టం, బట్ ఒకరంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. సో మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అనమాట. సో చైల్డ్హుడ్ అంతా కూడా నాకు కష్టాలు అవన్నీ ఏం లేవండి. సో నా నాన్న అన్ని వెల్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో చాలా హ్యాపీగా ఉన్నింది. సో చైల్డ్హుడ్ లో ఒకసారి ఏం జరిగిందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది కదా. అంటే ఒకరికి కార్ అంటే భయం అట్లా ఉంటుంది కదా. సో బట్ నాకు నా పేరు అంటే ఫోబియా అండి. సో ఎందుకు అంటే నా పేరు జానకి కదా. జానకి అంటే ఏంటి? సీత కదా. సో సీతకి అన్ని సుఖాల కష్టాలా అండి, కష్టాలు ఎక్కువ కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళినా, సో మా బంధువులు ఎవరు వచ్చినా కానీ నేను చెప్తాను కదా నా పేరు జానకి అని. వాళ్ళు అనేవాళ్ళు, అయ్యో నీకు ఎందుకు మా పేరు పెట్టారు, సీతకు ఉండే కష్టాలే నీకే వస్తాయేమో అనేవాళ్ళు అనమాట. సో బట్ అప్పుడు నాకు కొంచెం అనిపించేది అనమాట, ఎందుకు మా పేరెంట్స్ ఈ పేరు పెట్టారో. బట్ రాంగా నాకు ఆ పేరంటే ఇష్టం, బట్ నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇంకా అప్పుడు చిన్న ఏజ్ కదా. సో అప్పుడే మ్యారేజ్ దాకా ఎందుకులే అనుకో లైట్ తీసుకున్నాను. అది ఇంకా ఎక్కువ ఎప్పుడు భయం క్రియేట్ చేశారంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో లైఫ్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి చైల్డ్హుడ్ అండ్ ఒకటి మ్యారీడ్ లైఫ్ కదా. సో ఆంటీ నాకు అన్ని కష్టాలు ఏం లేవు, ఎందుకంటే నేను చైల్డ్హుడ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను అంటే, ఇప్పుడు కాదమ్మా, సో చైల్డ్హుడ్ లో చాలా హ్యాపీగా ఉన్నావు కదా, నీకు మ్యారీడ్ అయిన తర్వాత కష్టాలు ఎక్కువ వస్తాయన్నారు. సో అప్పుడు నాకు మ్యారేజ్ అంటే కొంచెం భయం క్రియేట్ అయిపోయింది. సో ఇది రైట్ ఏజ్ కాదు కదా అనుకుని నేను లైట్ తీసుకుని నా స్టడీస్ లో నేను బిజీ అయిపోయాను అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే, ఒకసారి మా అక్క ఆమె బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో యాక్చువల్ గా నేను ఆమె డిస్ట్రిబ్యూటర్ కాదు, మా అక్క ఆమె డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో తను బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నాకు బాగా గుర్తు. సో మేము ఇద్దరం అంటే డిసైడ్ అయ్యామన్నమాట బిజినెస్ చేయాలి అని. సో ఆ రోజు ఈవినింగ్ ఇద్దరం గుడికి వెళ్ళాము. సో గుడికి వెళ్ళి పూజారి దగ్గరికి వెళ్ళి బ్లెసెస్ తీసుకున్నాం. లైక్ మేము ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసామండి, దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాము. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంటే, సో ఆయన బ్లెస్ చేశారు. సో మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో దాంట్లో మీకు మంచి లైఫ్ ఉంటుందని బ్లెస్ చేశారనమాట. సో మా అక్క అయితే ఫౌండర్ 6% ఉండిపోయింది, బట్ నేనైతే మహేంద్ర మ్యారేజ్ చేసుకుని ప్లాటినం అయిపోయాను. రైట్. సో దాని తర్వాత నెక్స్ట్ ఓపెన్ మీటింగ్స్ జరిగాయండి. సో అంటే నాకు బిజినెస్ అయితే ఒక మంచి ఒపీనియన్ ఉంది, కానీ సో మీటింగ్స్ కి రావాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఎందుకంటే మీటింగ్స్ అంటే ఎలా ఉంటాయి అని ఒక ఫంక్ ఉండేది అనమాట. సో కానీ అక్క బలవంతం మీద సరే నువ్వు రావాలి అంటే, సరే మా అక్కకు తోడు కోసంగా నేను ఓపెన్ మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. సో ఐ థింక్ ఒక 3rd row 4th row లో నేను మా సిస్టర్ ఇద్దరం కూర్చోన్నాము. సో వన్స్ మేము ఆ మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా బాగా నచ్చింది. అంటే నాకు మీటింగ్ అంటే ఒక ఒపీనియన్ ఉండేది అంతకు ముందు వరకు, బట్ వన్స్ నేను ఆ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత పీపుల్ ఎక్సైట్మెంట్ కానీ, అండ్ దాని తర్వాత పీపుల్ ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. సో బయట ఇవన్నీ మనం చూడం, బట్ ఓన్లీ మన బ్రిడ్ మీటింగ్స్ లో మాత్రం ఇట్లాంటి రెస్పెక్టెడ్ అండ్ మంచి ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటాం. సో అది చూసిన తర్వాత చాలా బాగా నచ్చాయి మీటింగ్స్. అండ్ ఎస్పెషల్లీ నాకు ఒక పర్సన్ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయిందండి. సో అతను మాట్లాడే విధానం కానీ, తన వే ఆఫ్ యాటిట్యూడ్, ఇవన్నీ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. తను ఎవరో కాదు, మహేంద్ర. రైట్.
సో యాక్చువల్గా నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అట్లా మహేంద్రని చూడగానే ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. సో నేను మహేంద్రని చూడడం కోసంగా ప్రతి ఓపెన్ మిస్ అయ్యేదాన్ని కాదు. సో లైక్ మా అక్క అడిగేది అనమాట, నువ్వేంటి మీటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, ఇప్పుడేంటి నువ్వు ప్రతి మీటింగ్కి నాకన్నా ముందు నువ్వే రెడీ అవుతున్నావు అంటే, మా అక్కకి చెప్పాను నేను నీకన్నా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను బిజినెస్ చేయాలి అని. బట్ మా అక్కకు తెలియదు నేను మహేంద్ర కోసం వస్తున్నాను అని. రైట్. సో ఈ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే మహేంద్ర కూడా నన్ను గమనించేవారంటండి. సో ఎవరో అమ్మాయి రెగ్యులర్ గా మీటింగ్స్ కి వస్తుంది, సో ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే బిజినెస్ కి హెల్ప్ఫుల్ అవుతుందేమో అనుకుని తను కూడా నన్ను గమనించేవారట. సో దాని తర్వాత ఏమైందంటే లక్కీగా అప్పుడు మహేంద్రకి మ్యాచెస్ చూస్తున్నారు. సో ఆ టైంలో మహేంద్రకి మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా ఉన్నాయన్నమాట. తను కూడా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కోసంగా ఒక మంచి క్వాలిటీస్ ఉండే అమ్మాయి కోసం చూస్తున్నారు. సో లక్కీగా అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. సో నన్నే లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇద్దరికి లవ్ స్టార్ట్ అయిందనమాట. సో దాని తర్వాత ఓపెన్ మీటింగ్ నుంచి ఇంకా ప్రతి మీటింగ్ లో కలిసే వాళ్ళం. మేము స్లోగా లవ్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ అండి. సో ఒకసారి నేను కాల్ చేశాను అనమాట మహేంద్రకి. ఐ థింక్ ఒక 2 days తర్వాత ఏమో మహేంద్ర కాల్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 7 o'clock అప్పుడు. సో నాకు తెలీదు మహేంద్ర 11 o'clock నిద్రలేస్తారని నాకు తెలీదు. సో నేను 7 o'clock కాల్ చేసినప్పుడు సో మహేంద్ర వాళ్ళ మదర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. సో ఫోన్ లిఫ్ట్ చేసి సో ఎవరమ్మా అంటే ఇట్లా నేను జానకి అంటే మహేంద్ర సార్ ఉన్నారా అని అడిగాను అనమాట. అడిగితే లేరు పడుకో ఉన్నారమ్మా, తను 11 గంటలకు లేస్తారు, మీరు అప్పుడు ఫోన్ చేయండి అని పెట్టేశారు. సో దాని తర్వాత ఏమైందంటే నేను ఇంకా చేయలేదు అంటే ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేసారు కదా, కొంచెం భయం ఉండింది అనమాట. సో మహేంద్ర లేచిన తర్వాత చెప్పారంట ఆంటీ విషయం, ఇట్లా ఎవరో జానకి అంట కాల్ చేసింది అంటే నన్ను ఎందుకు లేపలేదు అని అడిగారంట. సో యాక్చువల్గా ఏంటి మహేంద్రకి నిద్రలో ఎవరు డిస్టర్బ్ చేసినా ఇష్టం ఉండదు. సో ఆ రోజు అడిగారంట, సో అమ్మాయి ఫోన్ చేసింది నన్ను ఎందుకు లేపలేదని ఆంటీని అడిగారంట. సో ఆంటీకి కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. సో వీళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ ఏదో జరుగుతుంది అని సో ఆంటీకి డౌట్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఒకరోజు అడిగారంట ఏంటి మ్యాటర్ అంటే ఇట్లా చెప్పారు, సో నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నేను మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను అని ఆంటీకి చెప్పారంట. సో స్లోగా ఆంటీ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో మహేంద్ర వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్స్ అంటే వాళ్ళ 5 brothers అని చెప్పారు కదా, సో వాళ్ళ బ్రదర్స్ అందరినీ కూడా అత్తమ్మ ఒప్పించడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇటు సైడ్ నేను మా సిస్టర్ కి చెప్పాను, సో మా లవ్ మ్యాటర్. అండ్ మా సిస్టర్ మా ఫ్యామిలీలో ఒప్పించడం జరిగింది. సో 2 families ఒప్పుకున్నాయి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప మా మ్యారేజ్ కి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి. సో ఇట్స్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. అండ్ ఇంకోటి అంటే మేం పరిచయం అయిన వెన్యూ ఉంది కదా, మేము ఎక్కడైతే ఫస్ట్ మీట్ అయ్యామో అక్కడే మా మ్యారేజ్ జరిగింది. ఇప్పుడు జరిగే మీటింగ్స్ కూడా అక్కడే జరుగుతున్నాయి. రైట్. అంటే నాకు ప్రతిసారి నేను ఆ హాల్లోకి ఎంటర్ అవగానే నాకు అనిపిస్తుందండి, ఒక్కసారి నేను ఖచ్చితంగా గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్ యూ గాడ్, నాకు ఒక అద్భుతమైన వ్యక్తిని ఇదే మీటింగ్ హాల్లో పరిచయం చేసావు, అక్కడే మ్యారేజ్ చేసావు, ఇప్పుడు కూడా మీటింగ్స్ అక్కడే కంటిన్యూ చేస్తావు అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చారు కదా. సో డెఫినెట్ గా ఈ సందర్భంగా నేను మహేంద్ర థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఇంత మంచి లైఫ్ స్టైల్ ఇచ్చినందుకు. అండ్ మా మ్యారేజ్ కి ఏంటంటే నారాయణ, అంజలి, పరిమళ మేడం వీళ్ళందరూ రావడం జరిగిందండి. సో యాక్చువల్గా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బట్ మహేంద్ర చెప్తూ ఉండేవాళ్ళు. సో మన మ్యారేజ్ కి ఇట్లా నాకు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు, నేను ఎవరికైనా ఒక టాప్ ప్రయారిటీ ఇస్తానంటే వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. బట్ మహేంద్ర అప్పుడు ఎందుకు చెప్పారో నాకు తెలీదు, ఏంటి ఇంత ఎక్కువ చెప్తున్నారు వాళ్ళ గురించి అనుకున్నాను. బట్ వన్స్ నాకు చెప్పారు కదా, సో అంజలి గురించి నాకు అప్పుడు తెలీదు, మహేంద్ర ఎక్కువ చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నాను. బట్ వన్స్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత మహేంద్ర చేసిన బెస్ట్ పని ఏంటంటే నాకు అంజలికి ప్లగ్ ఇన్ చేసేసారండి. బికాజ్ ఎందుకంటే ఈక్వల్ ఏజ్ కాబట్టి రిలేట్ అవుతాం, రైట్. సో ప్లగ్ ఇన్ చేసిన తర్వాత నేను ఎవ్రీడే అంజలితో కమ్యూనికేషన్ లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు అర్థమైంది ఆ రోజు ఎందుకు మహేంద్ర వాళ్ళ గురించి అంతా చెప్పారో. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళు ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు. సో నాకు అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ గాడ్, లైఫ్ లో మాకు అంత మంచి మెంటర్స్ ఇచ్చినందుకు. సో ఈ సందర్భంగా నరేన్, అంజలికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ తర్వాత మా అత్తమ్మ అండి. సో ఎందుకంటే మ్యారేజ్ కి జనరల్ గా లవ్ మ్యారేజ్ అంటే అన్ని ఫ్యామిలీస్ లో అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు కదా. సో బట్ మా అత్తమ్మ సో చెప్పంగానే ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటాం. సో మహేంద్ర లేనప్పుడు ఇద్దరం చాలా టైం స్పెండ్ చేస్తాం, అందరం కలిసే ఉంటాం. సో ఎంతమందికి అంత అవకాశం దొరుకుతుందండి. సో ఈ రోజుల్లో జనరల్ గా మనం తక్కువ చూస్తూ ఉంటాం అందరు కలిసి ఉండడం. బట్ మేము ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు బ్రిట్ వరల్డ్ వైడ్ అండి అంత మంచి రిలేషన్స్ నేర్పించినందుకు. అండ్ అందరం కలిసే ఉంటాం. సో మేమిద్దరం బిజినెస్ మీటింగ్స్ పరంగా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆంటీ చాలా కేర్ తీసుకుంటారు ఫ్యామిలీని, అండ్ ఇల్లంతా కూడా చాలా కేర్ తీసుకుంటారు. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ దాని తర్వాత ఇంకా మ్యారేజ్ తర్వాత ఏముంటుందండి, హనీమూనే కదా.
సో ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది. సో నాకు కూడా ఉండేదన్నమాట. హనీమూన్ ఉంటే నాకు అప్పట్లో ఊటీ కొడైకెనాల్ అంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేదాన్ని, అంటే అవే నాకు తెలుసు. సో నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతానని అవన్నీ నాకు ఎప్పుడు తెలీదు. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను అనుకున్నాను, సో ఇంక నాకు సర్ప్రైజ్ గా ఊటీకో కొడైకెనాల్కో తీసుకెళ్తారేమో అనుకున్నాను. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. ఏమైందంటే మ్యారేజ్ అయిన 1 week కి మా ఇంటికి ఫ్లైట్ టికెట్స్ వచ్చాయి పోస్ట్ లో. సో అంటే మ్యారేజ్ ముందు మహేంద్ర పాస్పోర్ట్ రెడీ చేసుకోమన్నారు, బట్ ఎందుకో నాకు తెలీదు. నేను అనుకున్నాను ఏదైనా మ్యారేజ్ అయింది కదా, సో ఏదైనా ప్రూఫ్ కోసంగా అడుగుతున్నారేమో అనుకుని నేను ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. సో సర్ప్రైజ్ గా ఏమైందంటే 1 week తర్వాత ఫ్లైట్ టికెట్స్ వచ్చాయి, అది కూడా నేనే రిసీవ్ చేసుకున్నాను. అక్కడ ఏమని ఉందంటే డియర్ మహేంద్ర బాబు అండ్ జానకి, వెల్కమ్ టు చైనా అని ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. సో నేను సర్ప్రైజ్ అయ్యానండి, ఎందుకంటే మ్యారేజ్ అయిన 1 week కి చైనా ఏంటి, ఫ్లైట్ ఏంటి, ఇవన్నీ నాకేం తెలీదు. అంటే ఇంతకుముందు వెకేషన్స్ ఉంటాయని తెలుసు, కానీ ఎప్పుడూ వెళ్తానేమో అనుకున్నా. బట్ మ్యారేజ్ October 25th జరిగింది, అండ్ November 25th మేము గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద లంచ్ చేసాం. ఎంతమందికి అదృష్టం వస్తుందండి, రైట్? సో అది ఎలా పాసిబుల్ అయింది? మేము ఆమ్వే బిజినెస్ తీసుకున్నాం కాబట్టి, మహేంద్ర ఒక 7 years బ్యాక్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మేము గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద లంచ్ చేయడం జరిగింది, రైట్? అప్పుడు స్టార్ట్ అయిన మా ఫారెన్ వెకేషన్స్ మా లైఫ్ లో కామన్ పార్ట్ అయిపోయాయి. లైక్ చైనా తర్వాత మేము మలేషియా వెళ్ళడం జరిగింది, అండ్ దాని తర్వాత సింగపూర్కి వెళ్ళాము. సో సింగపూర్కి ఏంటంటే మా ఓన్ మనీతో వెళ్ళడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ అండి స్విట్జర్లాండ్. విన్నారా? చాలా అందరికీ ఒక డ్రీమ్ ప్లేసా? స్విట్జర్లాండ్ అంటేనే ఒక డ్రీమ్ ప్లేస్ ఆన్ ఎర్త్ అండి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది, మేము మాటలు అయితే వర్ణించలేం దాన్ని. సో ఏమైందంటే 1 week స్పెండ్ చేసాం. సో అది కూడా 5-star హోటల్లో. స్విట్జర్లాండ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ అండి, బట్ అటువంటి ప్లేస్ కి యాజ్ ఎ యంగ్ కపుల్ గా సో ఆమ్వే వాళ్ళు మమ్మల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ తీసుకెళ్లారు. 1 week మేము ఎలా ఎంజాయ్ చేసామంటే చిన్న పిల్లల్లాగా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తాం, రైట్? అటువంటి అద్భుతమైన లైఫ్ స్టైల్ మీకు కావాలి అంటే మీరు కూడా డెసిషన్ తీసుకుంటే మీకు పాసిబుల్ అవుతుంది, రైట్? అండ్ సో ఇంకా ఎవ్రీ ఇయర్ 1 వెకేషనే కాదు, ఇంకా రాంగ మనం డైమండ్ అయ్యామంటే సో ఒక 2-3 ఫారెన్ వెకేషన్స్ మనకి ఉంటాయి అన్నమాట, రైట్? అండ్ మాకు ఫారెన్ వెకేషన్స్ ఇంత మంచి లైఫ్ స్టైలే కాకుండా నాకు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటి అంటే క్వాలిటీ టైం అండి. ఎంతమందికి వైఫ్స్ కి హస్బెండ్స్ తో ఎంజాయ్ చేయాలని ఉంటుంది ఎవ్రీడే? ప్లీజ్ ఏమనుకోద్దు, హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, బట్ అది పాసిబుల్ అవుతుందా? సో మీకు ఎంజాయ్ చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టుకోగలుగుతామా? మనీ కావాలి కదా, బట్ అది వాళ్ళు వెళ్ళకపోతే మనకి మనీ వస్తుందా? లేదు. బట్ మీరు ఆమ్వే బిజినెస్ కనుక సీరియస్ గా బిల్డ్ చేశారంటే పార్ట్ టైమ్ గా ఒక 4 years లో మీ హస్బెండ్ ని మీరు రిజైన్ చేయించేసి ఈ బిజినెస్ లో ఫుల్ టైమ్ గా ఎంజాయ్ చేయొచ్చండి. సో అది మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. సో ఎందుకు అంటే సో మహేంద్ర ఇప్పుడు జాబ్ చేయడం లేదు, ఫుల్ టైమ్ ఆమె బిజినెస్ లో ఉన్నారు. సో మహేంద్ర ఇందాక చెప్పారు కదా స్లీవ్లెస్ అండ్ షార్ట్, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రండి, మహేంద్ర షార్ట్ లోనే ఉంటారు, ఎందుకంటే ఉద్యోగం లేదు కదా, రైట్? సో మా పనామ కూడా ఒక డౌట్ అండి. సో మా పనామ రోజు వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత అక్క నువ్వంటే హౌస్ వైఫ్, ప్రతిరోజు ఇంట్లో ఉంటావు, అన్న ఏం చేస్తా ఉంటాడు, ఎప్పుడు షార్ట్ వేసుకొని ఇంట్లో కూర్చుంటాడు అని అడిగిద్ది అనమాట. నేను చాలా ఇళ్లలో పని చేస్తాను కదా, సో ప్రతి ఒక్కరికి మార్నింగ్ 9 అయిందంటే అదొక తుఫాన్ లాగుంటుంది, బట్ మీ ఇంట్లో ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఏమక్క అంటే నేను చెప్తాను చేయాల్సింది ఆల్రెడీ చేసేసారని చెప్పాను, రైట్? అంటే ఆల్రెడీ చేసేసి ఒక లైఫ్ స్టైల్ అనేది సెక్యూరిటీ క్రియేట్ చేసి పెట్టేశారండి. ఎంత అద్భుతంగా ఉంది, రైట్? అండ్ ఇదంతా పాసిబుల్ అయింది అంటే సో బికాస్ ఆఫ్ ఆమ్వే ఆపర్చునిటీ. సో మహేంద్ర గారు డెసిషన్ తీసుకోవడం వల్ల. అండ్ వీటిలన్నిటితో పాటుగా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో షాపింగ్ ఎంత ఇష్టం అంటే నా బ్యాగ్ లో చాలా మనీ ఉంటుంది, లాట్ ఆఫ్ మనీ ఉంటుంది. సో బట్ మ్యారేజ్ అయిన కొత్తలో నాకు తెలియదు అనమాట. నేను ఏ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ హస్బెండ్ నీకు నెలకి ఎంత ఇస్తారని అడిగేవాళ్ళు. నాకు అంటే మహేంద్ర నాకు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. సో నేను వచ్చేసి అవును కదా నాకేంది మహేంద్ర ఎప్పుడు ప్రతి నెల ఇవ్వట్లేదు అని నాకు డౌట్ ఉండేది అనమాట. నేను ఇమీడియట్ గా ఇంటికి వచ్చేసి మహేంద్ర ఇట్లా రిలేటివ్స్ నన్ను అడుగుతున్నారు, సో పర్ మంత్ వాళ్ళకి ఒక 4,000 5,000 మనీ ఇస్తారంట, నువ్వేంటి నాకు ఎవ్రీ మంత్ ఏమి ఇవ్వమని అడిగాను. తను చెప్తారు బడ్జెట్స్ అనేవి ఉండదు, నీకు ఎంత కావాలో అంత తీసుకో అని చెప్తారు. ఎంతమంది కావాలని అంత లైఫ్ స్టైల్. సో మీరు చాలా ఫ్యామిలీస్ లో గమనించారంటే బడ్జెట్, సో లిమిటెడ్ షాపింగ్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు మనీ. బట్ థ్యాంక్స్ టు మహేంద్ర అండి, సో ఆ మెంటాలిటీ ఇచ్చినందుకు నీకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకో అని చెప్తారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉన్నా కూడా మెంటాలిటీ ఉండాలి కదా, ఖర్చు పెట్టే మెంటాలిటీ ఉండాలి కదా.
సో అటువంటి మెంటాలిటీ ఇచ్చిన మహేంద్రకి, సో అండ్ ఇంత మంచి లైఫ్ స్టైల్ ఇచ్చిన మహేంద్రకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. హీఈస్ ద రీజన్ అండి. సో ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతానంటే హీఈస్ ద రీజన్ బిహైండ్ మీ. సో ఒకప్పుడు జానకి అంటే ఒక నార్మల్ పర్సన్, రైట్? ఏం లేదు, జానకి తర్వాత క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పుడు జానకి అంటే ఒక వాల్యూ యాడ్ అయింది, ఒక రికగ్నిషన్ ఏర్పడింది, రైట్? ఇంతకు ముందు ఏం లేదు. సో నాకు ఇంత మంచి రికగ్నిషన్ ఇచ్చిన, ఇంత వాల్యూస్ నేర్పించిన మహేంద్రకి నేను మైక్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జానకి. ఆల్ రైట్. అండ్ ఇట్ వాజ్ ఫన్ మూమెంట్స్ అండి మా లైఫ్లో. మా క్వాలిటీ టైం మా చేతిలో ఉంటుంది. కొన్నిసార్లు నేను మొన్న ఈ మధ్య ఒకసారి గమనించాను. నేను జిమ్లో జాయిన్ అయినాను. 4th ఫ్లోర్లో ఉంటుంది అది. 4th ఫ్లోర్కి జిమ్కి గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్కి మధ్యలో ఒక 4-5 కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఐసిఐసి బ్యాంక్ అని, బజాజ్ అలయన్స్ అని ఏదేదో కంపెనీస్ ఉన్నాయి. ఓ రోజు గుర్తు నాకు బాగా 9:30. నేను ఆబ్వియస్గా ఆ టైంలో వెళ్తాను. 9:30 ఆ టైంలో స్లీవ్లెస్ షార్ట్ వేసుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని, గగల్స్ పెట్టుకొని లిఫ్ట్ దగ్గర జిమ్కి పోవడానికి నిలబడి అన్నమాట 9:30 ఆ టైంలో. నా పక్కన జనాలు ఏమంటే చీమలు పరిగెత్తినట్టు పరిగెస్తున్నారు మెట్లెక్కి. నా పక్కన ఒక అతను నిలబడినాడు, నీట్గా టక్కి చేసుకొని టై చేసుకొని సూపర్గా ఉన్నాడు మనిషి ఏమో. అతను 4th ఫ్లోర్లో నుంచి లిఫ్ట్ కిందకు వచ్చే లోపల టెన్షన్ తట్టుకోలేకున్నాడు. 9:45 అయిపోయింది. సో టెన్షన్, దానికి ఆఫీస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. షిట్ అనుకుంటాడు. మధ్యలో ఎవడో 2nd ఫ్లోర్లో ఆపినాడు లిఫ్ట్ని. ఇంకా అతను ఫ్రస్ట్రేషన్ చూడాలా, తిట్టుకుంటాడు. ఈ లిఫ్ట్లు ఇంతే అంటాడు, ఇండియా ఇంతే అంటాడు, ఈ పరిస్థితులు ఇంతే అంటాడు. ఇంకా తట్టుకోలేక అది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే లోపల మెట్లెక్కి పారిపోయినాడు పైకి. అతను చూసేటప్పుడు నన్ను వింతగా చూసినాడు. ఏమంటే వీడికి పని పాట లేనట్టుంది, 9:30 టైంలో మేము ఇంత బిజీగా ఉంటే వీడేంద్ర ఇటు ఖాళీగా జిమ్ పోతున్నాడు అనుకుంటున్నాడు ఆయన. చేయాల్సినంత ఆల్రెడీ చేసేసినాం. గ్రేట్ ఫీలింగ్, అది ప్రౌడ్ ఫీలింగ్. టైం మా కంట్రోల్లో ఉంది. జిమ్కి వెళ్ళామనుకో, తర్వాత మార్చుకున్న టైమింగ్ నేను చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఆ టైంలో జిమ్కి వెళ్తే అందరు హౌస్ వైఫ్లే, ఇంకెవరు లేరు. వాళ్ళు నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. ఏమంటే ఈ మధ్య రష్యన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు పీకేశారు కదా, ఆ పీకేసిన వాళ్ళు వీడు ఒకడేమో నన్ను చూసేవాళ్ళు. వాళ్ళు చాలా ఇబ్బంది ఉండేది. తర్వాత టైం మార్చుకున్నాను. ఎందుకు నేను చెప్తున్నా అంటే, బికాస్ లైఫ్ మా కంట్రోల్లో ఉంది. థ్యాంక్ గాడ్. జీవితం మొత్తం ఆ బిజీతో, ఆ క్యూబిక్ లో నా లైఫ్ నేను ఒక్కసారి కూడా ఊహించుకోలేదు. అంత లైఫ్ స్టైల్ ఇచ్చేది ఐఎమ్ బ్రిట్ వరల్డ్ మా లైఫ్ లో. ఓకే, అండ్ ఈ బిజినెస్ ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ అండి. రియల్ గా ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. గాడ్స్ బ్లెస్సింగ్ ఉంటే గానీ ఈ బిజినెస్ మీ లైఫ్ లోకి రాదు. ఎందుకంటే 8 years బ్యాక్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు. నా లైఫ్ లో వచ్చిన ఈ 8 years నేను ఎమరెల్డ్ అయ్యే లోపల నా లైఫ్ లో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతిదీ కూడా నా మంచికే వచ్చింది. గాడ్ ఆల్రెడీ డిజైన్ చేసినాడు. అది నాకు ఇంతకుముందు తెలియదు. బట్ ఇప్పుడు 8 years వెనక్కిపోయి గమనించి చూస్తే నా లైఫ్ లో జరిగిన ప్రతిదీ కూడా, నేను పాలిటెక్నిక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినాను కాబట్టి అక్కడి నుంచి నేను బ్రాంచ్ మార్చడం కోసంగా ఎంసెట్ కోచింగ్ పంపించినారు నన్ను. ఎంసెట్ కోచింగ్ అక్కడికి పోయినాను కాబట్టి నేను నా స్పాన్సర్ పరిచయం అయినాడు, నాకు కృష్ణమూర్తి. సో నేను అతను పరిచయం అయినాడు కాబట్టి నరేన్ మీటింగ్కి వెళ్ళినాను. నేను నరేన్ మీటింగ్కి వెళ్ళినాను కాబట్టి యాంబే బ్రిట్ వరల్డ్ వైడ్ నా లైఫ్లోకి వచ్చింది. యాంబే బ్రిట్ వరల్డ్ వైడ్ నా లైఫ్లోకి రావడానికి కావాల్సిన పెట్టుబడికి కూడా ఆల్రెడీ నా 2nd yearలోనే నా చేత, 3rd yearలోనే నా చేత స్కూటర్ కొనిపించినాడు దేవుడు. మెమో ఇచ్చి నాకు హాస్టల్ నుంచి బయటికి పంపించి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసినాడు. యాంబే బ్రిట్ వరల్డ్ వైడ్ నా లైఫ్లోకి వచ్చింది కాబట్టి నా వైఫ్ జానకి నా లైఫ్లోకి వచ్చింది. నా ఎమరెల్కి సంబంధించిన ఏవైతే లెగ్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ దేవుడు డిజైన్ చేసి పెట్టినాడు. ఎట్లంటే నా 3rd లెగ్ తీసుకున్నట్లయితే, నేను చిన్నప్పటి నుంచి చెప్తాను, చిన్నప్పుడు మా నాన్న అమ్మకి ఒక అలవాటు ఉండేదని చెప్పాను కదా, అందరికి హెల్పింగ్ నేచర్. ఆ 16 మందిలో ఒక పర్సన్ ద్వారా నాకు 3rd లెగ్ వచ్చింది. నేను విలేజ్ నుంచి 10th క్లాస్ 8th క్లాస్ ఎడ్యుకేషన్ టౌన్కి షిఫ్ట్ అయినాను కాబట్టి ఆ స్కూల్లో జాయిన్ అయితే అక్కడ నా 2nd లెగ్, ఆ పర్సన్ ద్వారా నా 2nd లెగ్ స్టార్ట్ అయింది. అండ్ నాకు ఆ 3 ఇంజనీరింగ్ కాలేజ్, నేనే సెలెక్ట్ చేసుకున్న 3 ఇంజనీరింగ్ కాలేజెస్ కాక మా అన్న వాళ్ళు సెలెక్ట్ చేసిన ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినాను కాబట్టి నా 1st లెగ్ వచ్చింది ఆ కాలేజ్ నుంచి. నా 4, 5, 6 లెగ్స్ కూడా ఆల్రెడీ గాడ్ డిజైన్ చేసి పెట్టున్నాడు. నాకు 8 years బ్యాక్ తెలియదు ఇది. బట్ ఇప్పుడు గమనించి చూస్తే ప్రతిదీ కూడా నా మంచిగా జరిగింది. మీ లైఫ్లో కూడా ప్రతిదీ కూడా మీ మంచిగా జరుగుతుంది. మీ డ్రీమర్ అయితే, మీరు నిజమైన డ్రీమర్ కాబట్టే దేవుడు ఈరోజు నేను చెప్పే ప్రతి మాటను మీ చెవులోకి పంపిస్తా అన్నాడు. ఇదే హాల్ బయట చాలా మంది, వేల మంది, లక్షల మంది ఉండొచ్చు కదా, మీరు ఇక్కడ ఎందుకు వచ్చున్నారు? ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. రియలైజ్ అవ్వండి ఒకసారి. ప్రతిదీ మీ మంచిగా జరుగుతుంది, ప్రతి సిచ్యువేషన్ మీ మంచిగా వస్తుంది. రైట్. అండ్
ఐ మీన్ ఐ వాంట్ థ్యాంక్ ఫర్ ఆల్ మై టీమ్ అండి. నేను ఎమరెల్డ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ఎంటైర్ నా టీమ్ అండ్ రోరింగ్ టీమ్. లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మై టీమ్. అండ్ to all my uplines and my mentor and నా క్రాస్ లైన్స్ లో చేసిన టీమ్ మా మెంటర్ చేసిన టీమ్ మీటింగ్స్ లో మా క్రాస్ లైన్స్ నేర్పించిన ఇన్ఫర్మేషన్ తో చాలా చేంజెస్ చేసుకున్నాం మా బిజినెస్ లో. థ్యాంక్స్ టు ఆల్ క్రాస్ లైన్స్ హూ సపోర్ట్ మీ టు గో ఎమరెల్డ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ స్పెషల్లీ 3 people హియర్ నా ఎమరెల్డ్ లో. వాళ్ళు చాలా హై రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు నా ఎమరెల్డ్ షిప్ లో. ఫస్ట్ పర్సన్ వచ్చేది ఈజ్ నన్ అదర్ దాన్ ప్రవీణ్. ఈజ్ నాకు ఇంజనీరింగ్ లో కాలేజ్ లో ఫ్రెండ్ తను. అప్పుడు బ్యాచులర్ ప్రవీణ్, ఇప్పుడు ప్రవీణ్ అండ్ ఝాన్సీ యంగ్ కపుల్. దే ఆర్ ఇన్ టు ద ఎమరెల్డ్ క్వాలిఫికేషన్ అండ్ దే హ్యావింగ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ అండి. అతను ఆస్ట్రేలియాకి మాస్టర్స్ చేయడానికి వెళ్తున్న టైంలో ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నాడు. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, రైట్? తన డౌన్ లైన్ లో ఒక ప్లాటినం, అరుణ్ గోయింగ్ ఫౌండర్స్ ప్లాటినం. అండ్ there are couple of silvers and gold producers in that leg. అండ్ తను వాళ్ళ ఫాదర్ కి ఒక కార్ ని గిఫ్ట్ చేసినాడు. ఒక యంగ్స్టర్ 20s లో ఫాదర్ కార్ గిఫ్ట్ చేయడం చిన్న విషయం కాదు. గ్రేట్ అచీవ్మెంట్స్ అవన్నీ. అండ్ నా సెకండ్ ఆర్గనైజేషన్ 25 years యంగ్ గై. ఈజ్ ఎ ఫౌండర్స్ ప్లాటినం. ఈజ్ ఇన్ టు ద సఫైర్ క్వాలిఫికేషన్. కృష్ణ ఫ్రమ్ ఒంగోల్, రైట్? అండ్ దీని గురించి చెప్పాలి అంటే మేము స్విట్జర్లాండ్ వెళ్ళినామండి లాస్ట్ ట్రిప్ లో. స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ ట్రిప్ అనమాట, ఫారెన్ వెకేషన్ కృష్ణకి. కృష్ణతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చినారు, అంకుల్ కూడా, ఎందుకంటే బ్యాచులర్ కదా. సో ఇంకెవరో ఒకరిని తీసుకురావచ్చు, వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చినాడు. అంకుల్ ఏమంటే వాళ్ళ విలేజ్ లో పెద్ద మనిషి అనమాట. పెద్ద మనిషి అంటే పెద్ద తరహాగా ఉంటారు కదా, సలహాలకి అట్లా వెళ్తా ఉంటారు ఆయన దగ్గరికి. ఆయన ఏమంటే అలవాటు ప్రకారంగా పంచి కట్టుకుంటారు. మేము కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు. సరేలే అంకుల్కి అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మేము ఎందుకు కాదన్నా, సరేలే అట్లే రానిలే అనుకున్నా. స్విట్జర్లాండ్ మారద్దాంలే అనుకున్నాం, ఎందుకంటే నువ్వు పంచి తీసి ప్యాంట్ వేసుకోవాలంటే ఆయన స్విట్జర్లాండ్కే రాడు. మేము ప్లాన్ చేసుకొని సరే అని చెప్పి వెళ్ళినాము. అండ్ మేము ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చెక్ చేసి లోపల పంపిస్తూ ఉంటారు కదా. చెక్ చేసేప్పుడు కృష్ణని కరెక్ట్ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఆపేసినారు. డౌట్ వచ్చింది వాళ్ళకి, ఎందుకంటే కృష్ణ స్పైక్స్ పెట్టేసి గోగుల్స్ పెట్టేసి అంతా డిఫరెంట్గా ఉన్నాడు. పాస్పోర్ట్ లో ఒక ఫోటో ఉంది, అక్కడ ఒక ఫోటో నిలబడ్డాడు. అతను పాస్పోర్ట్ చూస్తాడు, జుట్టు సైజ్ చూస్తాడు, పాస్పోర్ట్ చూస్తాడు, స్పైక్ చూస్తాడు. వాళ్ళ నాన్న సై పాస్పోర్ట్ పంచ. అంకుల్ అనుకుంటాడు నా పంచులు వీడికి నచ్చిందో అని. వాళ్ళకి డౌట్, కన్ఫ్యూజన్. ఏంటికి పోతున్నారు మీరు అంటే స్విట్జర్లాండ్ అన్నాడు. దేనికి పోతున్నారంటే వెకేషన్ కమ్ బిజినెస్ కాన్ఫరెన్స్ అన్నాడు. వాళ్ళకి అర్థం కాల. ఒక స్టూడెంట్ ఏం చేస్తాను అంటే స్టూడెంట్ అన్నాడు. ఆడు తేడాగా పక్కేలేసి వచ్చి, స్టూడెంట్వి చదువుకోకుండా నువ్వు ఫారెన్ వెకేషన్ ఎట్టు వస్తుంది నీకు స్విట్జర్లాండ్కి, అందులో వ్యాపారం చేసి వెళ్తున్నాను అంటున్నావు నువ్వు అంటే. మన అందరికీ తెలిసిన అదే కదా, స్టూడెంట్ అంటే ఉద్యోగం మాత్రమే. బట్ లైఫ్ లో డిఫరెన్స్ వచ్చింది కదా ఇక్కడ తనకి యాంవే ద్వారా. బట్ ఫ్రాంక్ఫర్ట్ లో యాంవే బిజినెస్ లేదు, వాళ్ళకి తెలియట్లేదు ఎంతసేపు చెప్పినా కూడా. వాళ్ళు ఏమంటే స్టూడెంట్, ఫార్మర్ ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు స్విట్జర్లాండ్ వెకేషన్, చాలా డౌట్ వాళ్ళకి. తర్వాత ఇంకొకటి కొద్దిమంది డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, మన టీంలోనే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడిగారు అనమాట, నువ్వు డాక్టర్ అయితే నువ్వు అక్కడ ఆపరేషన్ చేసుకోకుండా స్విట్జర్లాండ్ ఎందుకు వస్తున్నావు అని. వాళ్ళకి డౌట్ వచ్చేసింది. మీరు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 3500 మంది ఉన్నామన్నారు. వాళ్ళకి సడన్ గా డౌట్ వచ్చేసి మొత్తం ఒక 200 people క్యూ నిలబడి ఉన్నాం. మొత్తం ఒక రూమ్ లో తీసుకుపోయినారు. వాళ్ళు ముందే నేను వెళ్ళిపోయినాను, నేను వచ్చానికి. తర్వాత వీళ్ళు మొత్తాన్ని ఒక రూమ్ లో తీసుకుపోయినారు. సినిమా లెవెల్లో మొత్తం అందరు గన్స్ ఎత్తుకొని చుట్టూ వచ్చేసినారు వీళ్ళకి. వీళ్ళు అనుకుంటారు అసలు ఎందుకు వచ్చినామరా స్విట్జర్లాండ్కి, ఇంట్లో హాయిగా పడుకోన్నా సరిపోయింటే సినిమా చూసుకుంటా. ఇంట్రాగేట్ చేసినారు. ఇట్ వాజ్ అ గుడ్ ఫార్మల్ ఇంట్రాగేషన్. అండ్ అసలు ఎవరు మీరు, వాళ్ళ కన్ఫ్యూజన్. కృష్ణ అడిగినాడు అంట, నువ్వు ఏం చేస్తావు చెప్పంటే, యాంవే బిజినెస్ అంటే అవన్నీ నాకు తెలియదయా, నువ్వు చెప్పే ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లే, నేను చెప్పే ఇంగ్లీష్ నీకు అర్థం కావట్లే, ఒక పెన్ను పేపర్ ఇచ్చి దీని మీద గీ నువ్వేం చేస్తావా, దీని మీద చెప్పు నువ్వేం చేస్తావా అన్నాడంట. కృష్ణ సర్కిల్స్ గీసిందంట. అది నీకు డౌట్, ఏంది ఈ గీతలు గీసి నువ్వు స్విట్జర్లాండ్ వస్తున్నా. మీ నాన్న ఏం చేశాడంటే నేను గీతలు గీస్తుంటే చూస్తున్నాడు అన్నాడు. ఆల్మోస్ట్ అలా హాఫ్ అన్ అవర్ ఇంటరాగేషన్ తర్వాత వాళ్ళకి ఏమంటే డౌట్, ఎందుకంటే ఇంతమంది ఇండియా నుంచి 3500 మంది ఒకసారి ఎందుకు వస్తున్నారు స్విట్జర్లాండ్కి. మొత్తం వాళ్ళు స్విట్జర్లాండ్ ఎంబసీకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి కనుక్కొని, ఎవరే నాయన మా ఫ్రాంక్ఫర్ట్ నుంచి దాదాపుగా 1500 మంది పాస్ అవుతున్నారు మీ స్విట్జర్లాండ్కి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారంటే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు వాళ్ళకి. ఫస్ట్ టైం మా స్విట్జర్లాండ్ చరిత్రలో ఇండియా నుంచి 3500 మంది వచ్చినారు ఒకసారిగా ఫారెన్ వెకేషన్కి.
రిటర్న్ లో మేము వచ్చే టైంకి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ లో, స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్ లో, మేము ఏ ఎయిర్పోర్ట్స్ వెళ్ళామో అన్ని ఎయిర్పోర్ట్స్ లో మాకు స్పెషల్ వెల్కమ్ ఆమ్వే డెలిగేట్స్. బాగా అర్థం చేసుకోండి, కృష్ణ గనక బిజినెస్ లో లేకుండా ఉంటే ఒక పట్టాభిరామపురం విలేజ్ నుంచి వాళ్ళ ఫాదర్ ని తీసుకొని స్విట్జర్లాండ్ రావడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఇప్పుడు కూడా 25,000 ఉద్యోగం, 30,000 ఉద్యోగానికి ఎత్తుకులాడుతుండొచ్చు, ఊడిపోయే రేషియన్ లో కూడా ఉండొచ్చు, చెప్పలేం. థ్యాంక్ గాడ్ ఆంబే బ్రిట్ వరల్డ్ మా అందరి లైఫ్ లో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో చూడండి. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఆ స్విట్జర్లాండ్ కి మేము వెళ్ళి చూస్తే ఒక వ్యవసాయం చేసే వ్యక్తి డైమండ్ ఈ బిజినెస్ లో, వ్యవసాయం చేస్తారు ఆయన. ఒక లారీ డ్రైవర్ ఈ బిజినెస్ లో డైమండ్. డిఫరెంట్ పెద్ద డాక్టర్స్ ఈ బిజినెస్ లో డైమండ్స్, పెద్ద ఇంజనీర్స్ ఈ బిజినెస్ లో డైమండ్స్, స్టూడెంట్స్ డైమండ్స్ ఈ బిజినెస్ లో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మేము అక్కడ చూసినాం. ఇంతమందిని, అంత డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి స్విట్జర్లాండ్ ఫస్ట్ టైం అంతమంది తీసుకొచ్చింది ఆంబే చరిత్రలో. స్విట్జర్లాండ్ చరిత్రలో ఆంబే ఒక మార్క్ మిగిలిపోయి ఉంటుంది. రైట్. సో అండ్ అతని డెప్త్ లో కృష్ణ డెప్త్ లో ఈజ్ ఏ ఫౌండర్స్ ప్లాటినం. తను కూడా స్విట్జర్లాండ్ కి వచ్చినాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు. హిజ్ నేమ్ ఈజ్ ఐటీ పాల్. అండ్ తను జాబ్ నుంచి ఫ్రీ అయిపోయినాడు. ఆయన డెప్త్ లో ఈ ఇయర్ మళ్ళీ ఆస్ట్రేలియా వస్తున్నారు వీళ్ళందరూ. అండ్ ఆయన డెప్త్ లో ఒక స్టూడెంట్ 25 years యంగ్ గాయ్ యుఎస్ కి వెళ్లే టైంలో బిజినెస్ స్టార్ట్అప్ చేసినాడు. ఈజ్ ఎ ప్లాటినం గోయింగ్ ఫౌండర్స్ ప్లాటినం. శివ అండ్ ప్రమీల. There are so many leaders in that, like couple of silvers and gold producers ఉన్నారు. అండ్ నా థర్డ్ లెగ్ మిస్టర్ మనోహర్, లెక్చరర్ బై ప్రొఫెషన్. అప్పుడు మనోహర్ అండ్ దీప. రైట్. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ డ్రీమర్. పెద్ద టీం ఫామ్ అవుతాను తనకి. అండ్ నా 4, 5, 6 legs కూడా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి డైమండ్ కి. 2013 ఐఎమ్ ఏ బ్రాండ్ న్యూ డైమండ్. ఇట్స్ అ డీల్. బాగా అర్థం చేసుకోండి, ఇది చాలా ఫాస్టెస్ట్ యుగం. ఇది చాలా ఫాస్ట్ గా వెళ్తాంది యుగం. ఈ టైంలో మనం ఇంకా పాత రోజుల్లాగా ఉంటే కష్టం. దెర్ ఆర్ 25 years ఏజ్ లోనే కొద్దిమంది బయటకు వచ్చి వాళ్ళ కలర్ టైకి మ్యాచ్ అయిన హెలికాప్టర్ తీసుకుని పైకి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్న ఈ టైంలో మనం ఇంకా ఆ పాత దానికే విపరీతంగా పోరాడుతూ ఉంటే జీవితంలో చాలా వెనకబడిపోతాం మనం. నేను ఒక బుక్ లో చదివినాను, ద ఫాస్టెస్ట్ వే టు గో బ్యాక్ యూ స్టాండ్ స్టిల్ అంట. నువ్వు అట్టే నిలబడి ఉన్నావు అంటే, జీవితంలో నిలబడి అట్లా ఉన్నావంటే, ఈ ఫాస్ట్ యుగంలో నేను తీసుకుపోయి తోకచుక్క అంటారు కదా, ఆ టైప్ లో వెనక్కబడేస్తుందంట జీవితంలో. ఈ యుగంతో పాటు మనం మారాలా. నేను 30-40 ఏళ్ల క్రితం ఈ విషయం చెప్పుంటే కొట్టుంటారు నన్ను జనాలు. బట్ యుగం మారింది ఇప్పుడు. దిస్ ఈజ్ నెట్వర్కింగ్ ఎరా. దిస్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ ఎరా, దిస్ ఈజ్ నెట్వర్కింగ్ ఎరా. మీ డిఫరెన్స్ గమనించండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంకా దానికి నమ్మాలంటే మీరు. IBM తెలుసు కదా మీకు, IBM కంపెనీ తెలుసు కదా. IBM కంపెనీ వాళ్ళు 63 ఏళ్లు $1 billion టర్న్ ఓవర్ చేయడానికి 63 ఏళ్ళు టైం తీసుకున్నారు. వేరాస్ ఫేస్బుక్ అనే ఒక నెట్వర్క్ 2.5 years లో $1 billion చేసినారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంత పవర్ ఉంది. మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అంటే ఏంటి అని. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ మనకుంటే మనల్ని కొన్ని 100 మందితో కనెక్ట్ చేస్తారు. మన బంధువులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి బర్త్డే విషెస్ పంపించడానికి, వాళ్ళకి మన ఫోటోలు పంపించడానికి. ఈ రోజులు అందరికి కలిసి ఉండాలని ఇష్టమా కదా, బట్ బిజీ లైఫ్ లో ఎవరు అంత ఫ్రీగా కలిసి ఉండలేకపోతున్నాం. బట్ ఫేస్బుక్ అకౌంట్ అంటే అందరినీ కనెక్ట్ చేస్తుంది. అది ఒక యంగ్స్టర్ కున్న ఒక డ్రీమ్. అది ఈ రోజు $20 billion కంపెనీ. అది డ్రీమ్ తోనే స్టార్ట్ అవుతుంది. డ్రీమర్స్ ఎరా ఇది. సేమ్ ఆమ్వే కూడా చేస్తాండేది అదే. ఫేస్బుక్ వర్చువల్ గా మనుషులు కలుపుతా ఉంది, ఆమ్వే వెల్త్ తోటే డ్రీమర్స్ ని కలుపుతా ఉంది. ఆమ్వే ఇస్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్ ఆఫ్ డ్రీమర్స్. డ్రీమ్ ఉందా, నెట్వర్క్ లో కనెక్ట్ చేస్తుంది. నీకు డ్రీమ్ ఉందా, కనెక్ట్ అవుతాడు. ఏదైతే ఫేస్బుక్ లో మనుషులను కనెక్ట్ చేస్తున్నారో, ఇక్కడ డ్రీమర్స్ ని కనెక్ట్ చేస్తారు. ఎవరైతే వెల్తీగా ఉండాలో, సంపద సంపాదించుకోవాలనుకుంటారో అలాంటి డ్రీమర్స్ ని కనెక్ట్ చేస్తుంది. అట్లాంటి యుగంలో మనం ఉన్నాం. ఈ యుగంలో ఎవడైనా might be you might be in a big professional or big whatever the career, if you are not working towards your dream, ఆ జీవితం వేస్ట్ అంట. ఎంత మనీ మేక్ చేస్తున్నాం అనేది కాదు కావాల్సింది మనకి, ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కాదు. దాంతో పాటు మనం ఏదైతే జీవితంలో కళలు కంటున్నామో ఆ కళలు మనకు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. మేబీ కొంతమంది కొత్త వాళ్ళు కన్ఫ్యూజన్ అవచ్చు, వీళ్ళు ఏంది డ్రీమ్ అంటున్నారు, ఏంటి కళలు అంటే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఒక మాట చెప్పిన, డ్రీమ్స్ అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు అప్పుడు మనము ఇంట్లో మనకి అన్నం పెడతా ఉంటాం కదా, బయటికి తీసుకొచ్చి హెలికాప్టర్ ఫ్లైట్ పోతా ఉన్నప్పుడు ఏమి చెడ్డి కూడా వేసుకోండాం, ఏడుస్తాం దాన్ని ఎక్కించమని, గుక్క పెట్టి ఏడుస్తాం, అవునా కదా.
బట్ అదే ఫ్లైట్ ఈ రోజు పోతా ఉంటది, చొక్కా ప్యాంట్ అన్ని వేసుకో ఉంటాం అనుకుంటాం. ఒక ఆర్డినరీ బస్సులో, పల్లె వెలుగు బస్సులో పోతున్నప్పుడు చిన్న పిల్లవాడు చెమటి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. చెప్పలేడు వాడు, బట్ వాడు కంఫర్ట్ కావాలా, ఏసీ కావాలా, కంఫర్ట్నెస్ కావాలా, వాడికి అది డ్రీమ్. బట్ అదే ఇప్పుడు ఏముందిలేబ్బా తుడుచుకుంటే 2 ఖర్చీలు ఎక్కువ పెట్టుకుంటే చాలు కదా అనుకుంటాం. చిన్నపిల్లకాయలప్పుడు ఒక మంచి ఇల్లు చూస్తే నోరు తెరుచుకొని చూస్తానే ఉంటాం దాని సాయి. బట్ ఈరోజు చూస్తే కూడా అసలే మ్యాన్, నేను ఒకటి చెప్తున్నాను, ఈ బిజినెస్ లో ఉండే అద్భుతం ఏం తెలుసా? మనిషి నిజమైన హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరు తెలుసా? చైల్డ్హుడ్ లో ఉన్న డ్రీమ్స్ ని ఎవరైతే అచీవ్ చేస్తారో వాళ్ళు ద రైట్ హ్యూమన్ బీయింగ్ అంట. బట్ ఆ రోజు వాళ్ళకి డెఫినేషన్ తెలియదు, ఈ రోజు మనకు తెలుసు అది. అవన్నీ సాధించడానికి మనకు తెలుసు. థ్యాంక్ గాడ్ ఈరోజు మనకు అవకాశం ఉంది, యాంవే బ్రిట్ వరల్డ్ వైడ్ ఉంది, అవన్నీ మీరు సాధించుకోవడానికి. యాంవే బిజినెస్ ఒకటండి, దిస్ ఈజ్ ద బిజినెస్ విచ్ విల్ టేక్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. మీకు చిన్నప్పుడు ఏదైతే అస్సలైన కళలు ఉన్నాయో ఆ కళలన్నింటినీ మనం నెరవేర్చుకోవడానికి మనకు హెల్ప్ చేసే ఏకైక ఆపర్చునిటీ యాంవే బ్రిట్ వరల్డ్ వైడ్. గాడ్ బ్లెస్ యు గైస్. బ్యాక్ టు మై హౌస్. ఇందులో చెప్పబడిన టెక్నిక్లు, విధానాలు కొందరికి పనిచేసినా అవి మీకు పనిచేస్తాయని ఎవరూ హామీ ఇవ్వలేరు. అయినా ఇక్కడ సమర్పించబడిన ఐడియాలు మీకు ఒక దృఢమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయని మేము ఆశిస్తున్నాం. ఈ ఉత్పాదన యాంవే కార్పొరేషన్ కి సంబంధం లేకుండా తీసుకురాబడింది. ఈ ప్రోడక్ట్ కొనుగోలు ఐచ్ఛికం మరియు బిజినెస్ సపోర్ట్ మెటీరియల్స్ కై మీ కొనుగోలు ఒప్పందంలో వివరించబడిన రీఫండ్ పాలసీకి లోబడి ఉంటుంది. భవిష్యత్తులో బిజినెస్ టూల్స్ కొనుగోలు ఎప్పుడైనా విరమించబడవచ్చు.